ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము ఈ యొక్క ఉదయవేళ వాక్యంలో నుండి మనము నేర్చుకుందాం. లూకా సువార్త, క్షమించండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చదువుకుందాము. ఒకసారి మీరు చదవండి. ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. చూడండి, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ యొక్క ఉదయవేళ మనము ఈ వర్తమానంలో నుండి పెండ్లి విందుకు వెళ్ళు వధు అని వర్తమానం మనం నేర్చుకున్నాం. పెండ్లి విందుకు వెళ్ళు వధు. పిల్లారా, మనము ఇప్పుడు ఎక్కడున్నామనంటే పెండ్లి విందుకి వెళ్ళేటువంటి సమయంలో మనం ఉన్నాం. అందుకని మనల్ని ఇప్పుడు ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడనంటే, ఎక్కడికి ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడనంటే పెండ్లి విందుకి ఎక్కురమ్మని పిలుస్తున్నాడు ఆయన. అందువల్ల మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మనము మధ్యాకాశములో పెండ్లి విందుకి మనము కొనుక్కోబడుతున్నాం. కాబట్టి ఇది పెండ్లి విందుకు కొనుక్కోబడేటువంటి సమయం. అందుకని పెండ్లి విందుకు ఎవరు వెళ్తారు అంటే ఆయన వధువు వెళ్తారు. పెండ్లి విందుకు వెళ్ళు వధువు ఎవరంటే ఆయన యొక్క భార్య. అంటే మెస్సయ్య యొక్క వధువుగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ పెండ్లి విందుకు కొనుక్కోబడతారు తప్ప ఆ పెండ్లి విందుకి అందరూ ఆహ్వానించబడరు. ఆహ్వానం అందరికీ కాదు. పిల్లారా, ఈ యొక్క పెండ్లి విందు గురించి బైబిల్లో కొన్ని సందర్భాలలో వ్రాయబడింది. మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము మనం చూస్తే అక్కడ పెండ్లి విందు గురించి చెప్పబడతా ఉంది. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయములో అక్కడ దుష్ట వధువు గురించి చెప్పబడతా ఉంది. అయితే ఆయన చిత్తమైతే వచ్చే వారము ఆ 23వ అధ్యాయం గురించి మనం నేర్చుకుందాం. ఈ రోజున మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ పెండ్లి విందు గురించి మనం నేర్చుకుందాం. పిల్లారా, మనం ఎంత ధన్యులు అనంటే ఆ పెండ్లి విందు యొక్క ఆహ్వానమును మనం వింటూ ఉన్నాం. ఎక్కిరముల స్వరం ఏమిటో కాదు, కానీ పెండ్లి విందుకు ఆహ్వానమై ఉన్నది. అంటే పెండ్లి విందు ఎక్కడ జరుగుతుంది అని అంటే మధ్యాకాశంలో జరుగుతుంది. కాబట్టి ఆయన పెండ్లి విందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పెండ్లి విందుకి రమ్మని
ఆహ్వానించేటప్పుడు మీకు ఎవరైనా ఏదైనా ఆహ్వానించేటప్పుడు ఒక పత్రిక ఇస్తారు మీకు. ఇదిగో పెండ్లి విందుకి, లేకపోతే పెండ్లి అనుకోనండి, వివాహము అనే దాని గురించి మీకు ఒక వివాహ పత్రిక ఇస్తారు. అలాగే పెండ్లి విందుకు కూడా ఒక ఆహ్వాన పత్రిక. అందువలన ఆ పత్రిక ఎందుకు అని అంటే, నీవు ఆ పత్రికను బట్టి ఆ పెండ్లి విందు యొక్క పెండ్లి కుమారుడికి సంబంధించిన వ్యక్తి అని రుజువు చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ పత్రిక ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తివి కాదని అర్థం. నీవు ఉండవు. ఏదైనా మీ ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యం లేకపోతే ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, నీవు ఒక ఆహ్వానం పంపిస్తావు. చిన్న కరపత్రిలా తయారు చేసి, ఈనాడు చాలామంది అలా తయారు చేస్తుంటారు. ఇలాగ మా యొక్క ఇంటి దగ్గర, లేకపోతే మా యొక్క వీధిలో, లేకపోతే మా యొక్క పేటలో ఇలాగ మీటింగ్ జరుగుతుంది, మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం ఇలాగా అని మీ పేర్లు పెట్టి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపిస్తుంటారు. చూస్తూ ఉంటాం మనం చాలామంది. అంటే అది చూసినప్పుడు నిజమైనటువంటి ఆ యొక్క దానికి సంబంధించిన వారు మాత్రమే, అది నాకు సంబంధించిన ఆహ్వానమే అని అనుకున్న వారు మాత్రమే. ఎందుకంటే ఆయనకు నేను రిలేషన్ కలిగి ఉన్నాను కాబట్టి, బంధువును కాబట్టి, అనగా మెస్సేజ్కి నేను రిలేషన్గా ఉన్నాను కాబట్టి, నేను క్రైస్తవుని కాబట్టి, లేకపోతే ఒక సహోదరుడు కాబట్టి నాకే ఈ ఆహ్వానం అనుకుని నువ్వు ఆ పత్రికను చూసి వెళతావు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు కూడా ఈ ఆహ్వానం అందరికీ కాదు, ఆయన యొక్క వధువుకు మాత్రమే. మిగతా మతశాఖ సంఘాలు, వేశ్య సంఘాలు ఉన్నాయి, బోల్డ్ సంఘాలు, పరిమాణ సంఘాలు ఉన్నాయి, బోల్డ్ ప్రపంచమంతా ఉన్నాయి. వాడిని ఆయన ఆహ్వానించడం లేదు, వాడిని ఆయన పిలవడం లేదు. ఎందుకనంటే ఆయన వధువు పరిశుద్ధమైంది కాబట్టి, ఆయన కూడా పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటిది కాబట్టి, అందువలన ఆమెకు ఆహ్వానం ఆ పెండ్లి విందుకి ఆ మధ్యాకాశంలో. ఇప్పుడు మనం వింటున్న వర్తమానం ఇదే. లోతును ఆ రోజుల్లో బయటికి పిలిచాడు ఆయన, ఎందుకంటే ఆ పట్టణాలే కాబట్టి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉగ్రత రాబోతూ ఉంది. ప్రపంచం పరిస్థితులు ఏమీ బాగోవు. రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇదే మాట. కరోనా, దాని తర్వాత ఇప్పుడు మరలా రష్యా, ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం. ఆ యుద్ధంలో ఆ ప్రజలు చూడండి, అప్పటి వరకు మేము ఆస్తి పరులవి, మాకేమీ పర్వాలేదు, మాకు భూములు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, మా పిల్లల కోసం బంగారం చేయించాం, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకేమీ పర్వాలేదు, ఇక్కడే స్టాండర్డ్ అనుకున్నారు, స్థిరం అనుకున్నారు. అందరూ కూడా కట్టేసుకొని మాకేం పర్వాలేదు అనుకున్నారు. రష్యా వచ్చి ఏమండి బాంబులు వేస్తూ ఉంటే ఎక్కడో అక్కడ ఇల్లు వదిలేసి, పొలాలు వదిలేసి, ప్రాణాలు కాపాడుకోవడానికి అన్నీ వదిలేసి ఎటువంటి పరిగెడుతున్నారు. ఆ పట్టణం, అది దేశం వెలుపలికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. తిండి లేక, నీళ్ళు లేక, నానా తెప్పలు పడుతూ, నానా ఇబ్బందులు పడుతూ, ఆస్తి ఇవి కాదు ముఖ్యం, ప్రాణం బ్రతుకుంటే చాలు అనుకుని, ఏమండి మరి ఏమవుతుంది అది? అప్పటి వరకు ఏమనుకున్నారు వాళ్ళు? ఓ మేము వాళ్ళకంటే ఆశీర్వదించబడ్డాం, వీళ్ళకంటే ఆశీర్వదించబడ్డాం, మేము వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప అనుకున్నారు. ఆ బాంబులు పడతా ఉండగానే అన్నీ వదిలేసేటువంటి పారిపోతున్నారు, పరిగెడుతున్నారు ఇటు ఒకటి. రేపు శ్రమకాలంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే రష్యా ద్వారానే అమెరికాకు ముప్పు ఉంది. మూడో ప్రపంచ యుద్ధంలో చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి మోషేలో వచ్చినప్పుడు కూడా చాలా భయంకరమైన శ్రమలు వస్తాయి. అప్పుడు నువ్వు కలిగి ఉన్న ఏమీ కాపాడలేవు. అందుకని ఆ ఉక్రెయిన్ అనే ఆ దేశంలో ఆ బాంబుల నుండి ఏమీ కాపాడేవి లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు.
అదే ఇజ్రాయెల్ దేశంలో అయితే వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉంటారు. వాళ్ళు ఆకాశంలోనే శత్రువు ఏదైనా బాంబు వేసినప్పుడు పేల్చి వేయగలిగిన టెక్నాలజీ వాళ్ళకు ఉంది. ఏమైనా యుద్ధం వస్తే ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి భూమి లోపల సొరంగాల్లాగా ఆహారము ఇవన్నీ కూడా కొన్ని ఇళ్ళులాగా నిర్మించుకొని వాటిలోనికి ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని దేశాల్లో ఉండొచ్చు, ఉక్రెయిన్లో కూడా ఉండొచ్చు, కాదని నేను అంటలేదు. కానీ అయినా కానీ వాడు కలిగి ఉన్నది వదిలిపెట్టాల్సి వచ్చింది. తమ ప్రాణాలు కాపాడుకోవడం వేరే చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు వదిలిపెట్టాలి. బాంబులు పడుతున్నాయి అనగాని, యుద్ధం వచ్చేస్తుంది అనగాని ఎక్కడోళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదే వార్త ఇప్పుడు మనం వింటున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదే వార్త ప్రపంచం మీదకి మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. మొదటగా మోషే, ఏలియా రాబోతూ ఉన్నారు. అలాంటి ఉగ్రత రాబోతూ ఉంది. ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఆ ప్రజలు కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెత్తారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ బంగారం అవి ఇవి అని కూడా వదిలేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు. అలాగే మనము ఏలియా దినాల్లో కూడా నీరు లేక, ఆహారము లేక అవన్నీ వదిలేసి ఎక్కడ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ నీరు దొరుకుతుందో ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. ఆనాడు ఆ దేశం యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ దేశం యొక్క పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో, రేపు ప్రపంచంలో అన్ని దేశాల పరిస్థితి అదే విధంగా ఉండబోతా ఉంది. వాక్యము సత్యము, ఈ కాలము సత్యము. నిన్న శనివారం మనం నేర్చుకున్నాం, చంపుడుకు ఒక సమయం కలదు అన్నది బైబిల్లో. లోకాన్ని నాశనం చేయుటకు, లోకమనగా ఈ మనుషులే నాశనం చేయుటకు ఒక సమయం ఉంది, పుట్టుటకు ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది, నాశనం చేయడానికి ఒక సమయం ఉంది, అలాగే చచ్చుటకు ఒక సమయం ఉంది. 3.5 సంవత్సరాల్లో అనేక మంది చనిపోతారు. అది వారు చచ్చుటకు సమయం. అది అలాంటి పరిస్థితి భూమి మీదకి ఇప్పుడు ఉక్రెయిన్ దేశం ఎలాగైతే ఎదుర్కొంటా ఉందో, ఆ రష్యా ద్వారా అదే విధంగా ఈ దేశాలని కూడా ఒక దేశం మీద ఒక దేశం, ఒక దేశం మీద ఒక దేశము. ఒకవైపు అమెరికా ఉంటే అమెరికా పక్షాన అనేక మంది ఉండొచ్చు, లేకపోతే ఒకవైపు రష్యా ఉంటే రష్యా వైపు అనేక మంది ఉండొచ్చు, అంటే దేశాలు ఉండొచ్చు. అలాగూ మూడో ప్రపంచ యుద్ధము వచ్చినప్పుడు ఒక దేశం మీద ఒక దేశము దాడి చేసుకుంటాయి. పంతానికి పోయి తగ్గకూడదని, ఏమండి మన దేశము ముప్పు వచ్చి పడిపోయింది, ఇంకా మనల్ని మనం కాపాడుకోవాలని శత్రువును నాశనం చేస్తే తప్ప మరొక మార్గం లేదు అని అభిప్రాయపడి, అప్పుడు అమెరికా బలముగా ఉందనుకోండి, రష్యా బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా మనం ప్రాణం పోయేటట్టుంది. ఇక రష్యా కనబడపోయే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ముందుగానే మనం నాశనం కాకముందే అమెరికా మీద అణుబాంబేస్తే బూడిదైపోద్దని ఆ విధంగా వేయచ్చు. అలాంటి భయంకరమైన పరిస్థితులు భూమి మీదకు రాబోతూ ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళు నమ్ముకున్న వారు ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళని కాపాడలేని పరిస్థితి. ఏటుకట్టు గందరగోళంగా ఉంది. బంధువులు అనబడిన వాళ్ళు తలకు దిక్కు పరిగెడుతున్నారు. దిక్కుదోచన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ఆహారం దొరకడం లేదు, దానికోసం తన్నుకుంటున్నారు. మా పిల్లలకి పెట్టుకోవాలా, మీకు పెట్టాలా, నేను నీ బంధువునిరా, నువ్వు బంధువే, నీ అక్కనరా, నీ తమ్ముడురా, నీ చెల్లినిరా. అవును, కానీ నేను నా దగ్గర కొద్దిగా ఉంది, నా పిల్లలకే సరిపోయేటట్లేదు, మరి నీకెక్కడ పెట్టనురా. ఆ విధమైన పరిస్థితి దేశాలలో ప్రపంచం ఉగ్రత వచ్చినప్పుడు, లేకపోతే ఆ శ్రమకాలములు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు జరగబోతాం. కాబట్టి పిల్లారా, ఇదిగో
యుద్ధము ఆరంభమైనది. యుద్ధము ఆరంభమైంది. ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాటిని వదిలేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా ఆత్మ సంబంధంగా 1996 నుండి ఆయన యొక్క యుద్ధము ఆరంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లోపల యుద్ధము, వెలుపల యుద్ధము. లోపల యుద్ధము నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ యొక్క బలిష్ఠుడకు వేకు దూత ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య నిలిచిన రీతిగానే ఇక్కడ ఆయన తలరాయిగా నీ హృదయంలో నిలిచి ఉన్నాడు. అదే తలరాయిగా మూడవ ప్రపంచ యుద్ధములో రోమా సామ్రాజ్యమును నాశనం చేయబోతున్నాడు ఆయన. ఇది భయంకరమైనటువంటి చివరి యుద్ధం. ఇది అన్నిటికీ ముగింపు ఈ యుద్ధముతోనే. మరణానికి, వ్యాధులకు, కాలానికి, అలాగే లోకాశలకు, లోకాపేక్షలకు, లోక ధనానికి, ఈ లోకానికి అన్నిటికీ ముగింపు యుద్ధమే. మరణం లేని దాన్ని తీసుకొని రావడం కూడా, అంటే నూతనమైన దానికి ఆరంభము కూడా ఈ యుద్ధమే. అమర్చమైన దానికి ఆరంభము కూడా ఈ యుద్ధమే. ఆయన నామమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఉక్రెయిన్ గవర్నమెంట్ చెప్తా ఉంది, రష్యా వాళ్ళు బాంబులు వేస్తున్నారు, యుద్ధం ఆరంభమైంది, కాబట్టి మీరు జనాలని మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఇదిగో ఫలాని చోట క్షేమకరమైనది మీకు ఒక ఆశ్రయాలు కల్పించాం, అక్కడికి వెళ్ళండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఒక వ్యానులో లేకపోతే ఒక మైకులో వినబడతా ఉంది. ఆ ప్రజల స్వరమును బట్టి, ఆ మాటలను బట్టి, ఆ స్వరము మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, మీ ఆస్తుల కోసమో దానికోసమో దీనికోసం ఇళ్లలో ఉండిపోవద్దు, మీ మీద బాంబులు పడిపోవచ్చు, మీరు ఎక్కడ మీ క్షేమకరమో బాంబులు ఎక్కడ పడవో ఆ ప్రాంతానికి మీరు తరలిపోండి అని గవర్నమెంట్ చెప్తా ఉంది. ప్రజలు అక్కడ వాళ్ళు వింటూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్వరము వినబడతా ఉంది. ఇది సర్వశక్తిమంతుని యొక్క స్వరము. మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. మోషే ఎలీయాలు రాబోతున్నారు. ఐగుప్తు దేశంలోకి ఎలాంటి శ్రమలు వచ్చాయో చీకటి కమ్మింది, ప్రపంచాన్ని కూడా చీకటి కమ్మబోతా ఉంది. సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, నీరు రక్తంగా మారిపోద్ది, అలాగే వర్షాలు కురవవు, ఆహారం లేక నీరు లేక అనేక మంది చనిపోబోతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే, యుద్ధం నుండి నువ్వు తప్పించుకోవాలంటే, నీవు ఈ యొక్క తెల్లవారుజామున, ఈ వేకువజామున నీవు ఇదిగో ఈ యొక్క రాజ్యములోనికి నీవు ప్రవేశించు. అనగా దాని అర్థం ఏమిటంటే పైకెక్కిరా. రాజ్యంలో ప్రవేశిస్తే నువ్వు పైకెక్కి రాగలుగుతావు. వారు ఏదో కొంతమంది అంటారు, మా ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉందంటే, అయితే మీ ప్రాంతంలో యుద్ధం జరుగుతుందా? అయితే మా ప్రాంతంలో యుద్ధం లేదు, మా చోటుకు రండి, మా ఇంటికి రండి అంటారు. ఆయన కూడా ఇప్పుడు పిల్లారా, ఈ భూమి మీద ఒక భయంకరమైన యుద్ధం రాబోతూ ఉంది. అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. నాయకులందరూ కూడా ఇప్పుడు రాను పిచ్చివాడుగా తయారైపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు కావచ్చు, రష్యా అధ్యక్షుడు కావచ్చు. వాళ్ళు మూర్ఖంగా ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియదు, ఆ బాంబులు ఎలా వేస్తారో తెలియదు, వాళ్ళు చెయ్యి ఎటు తిరుగుతుందో తెలియదు, వాళ్ళ నోరు ఎలా వచ్చేస్తుందో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది భూమి మీదకి. ఇప్పుడులాగానే ఉంటాయని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు నాకు బాగానే సాగిపోతుంది కదా, నేను పని చేసుకుంటున్నాను, బాగానే సాగిపోతుంది కదా, బాగానే కొనసాగుతూ ఉంది కదా, నాకేం పర్వాలేదులే నువ్వు అనుకోవద్దు సుమా. అందుకనే ఆయన మాటలు ఏం చెప్తున్నాడు అంటే, ఈ ప్రపంచం మీదకు ఉగ్రత రాబోతూ ఉంది, నీకు పెండ్లి విందు వాగ్దానం చేయబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులు
ఆ మధ్యాకాశానికి వస్తారు. కాబట్టి నీవు కూడా ఎక్కిరా, పెండ్లి విందుకి ఎక్కిరా. ఓ వధువు మాత్రమే పెండ్లి విందుకి వెళుతుంది. ఆయన నువ్వు పెండ్లి విందుకు వెళ్ళే వధువు నువ్వు, ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి 2000 సంవత్సరాలకు ఒక మార్పు జరిగింది. ప్రతి 2000 సంవత్సరాలకు ఒక యుద్ధం జరిగింది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు భూమి మీదకి ఉక్రెయిన్ దేశంలో జరిగే యుద్ధము కంటే భయంకరమైన యుద్ధం అది 3వ ప్రపంచ యుద్ధము. ఆ 3వ ప్రపంచ యుద్ధము, అందుకని మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధం. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి, 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము అదే వాక్యమును మనం వింటా ఉన్నాం. నీవు నీ యొక్క లోతు ఆనాడు అదే విధంగా విన్నాడు అన్నమాట. ఎందుకంటే అగ్ని ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలను ఏ విధంగా అయితే కాల్చివేసిందో అదే విధంగా అగ్ని ఏదో జలప్రళయం ద్వారా కాదు, నీటి ద్వారా నాశనం చేయడం కాదు, అగ్నితో. జలప్రళయం కంటే అగ్ని అనేది ఇంకా భయంకరమైంది. జలప్రళయం వలన నాశనం చేయబడిన జనులు నాశనం చేయబడ్డారు. కానీ ఆ తర్వాత మరలా పాపపు లోకం వచ్చేసింది. కానీ అగ్ని బాప్తిజం వలన మరి ఎన్నడూ ఇంకా పాపపు లోకం ఇక రాదు. పాపపు లోకం ఇక రాకుండా ఆయన ఏం చేస్తాడంటే అణుబాంబుల చేత ఈ ప్రపంచమును ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధము అనగా 3వ ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. మోషేలు రాబోతున్నారు. ఇక భూమి మీద శ్రమలు తప్ప సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సుఖభోగాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇంకా లోక ఆనందాలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రతి ఇంట ఏడుపే, ప్రతి ఇంట కన్నీరే, ప్రతి ఇంట రోదనే. అలాంటి భయంకరమైన శ్రమకాలం రాబోతా ఉంది. 3.5 సంవత్సరం అది ఉండబోతా ఉంది. కాబట్టి నీవు ఎక్కిరా అని పిలుస్తున్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో దాని గురించి రాయబడింది. చూడండి, చదవండి అమ్మ ఒకసారి. మెస్సయ్య వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళిపోయారు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లు విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిన గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయింది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వేలుపడి చీకటిలోను త్రోసివేయడి, అక్కడ
ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పిన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. చూడండి, పెళ్లి విందుకు రండి. ఇప్పుడు కూడా ఒక స్వరం వినపడుతూ ఉంది. మంచి ఆహారం సిద్ధపరచబడి ఉంది. ఆ మధ్యాకాశంలో మంచి ఆహారము, ఏదో మామూలు ఆహారం కాదు, చక్కని విందది. క్రొడమైన పశువులని, ఎద్దులని, అనగా మేక మాంసము, పొటేలు మాంసము, గొర్రె మాంసము, ఎద్దు మాంసము, అలాగూ మంచి విందు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ ప్రతి ఆ కాలంలో ఇశ్రాయేలును ఆయన పిలిచాడు తన దాసుని పంపించి. వారు ఏం చేశారనంటే, వారు రాలేదు. రండి, పెళ్లి విందుకు రండి, పెళ్లి విందుకు రండి. ఎందుకంటే మన మీద కనుక కృప లేకపోయినట్లయితే అప్పుడే ఎత్తుబాటు జరిగిపోయేది. మన నిమిత్తం వాళ్ళని కఠినపరిచాడని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడే ప్రపంచం అంతమైపోయి 2000 సంవత్సరాల క్రితమే నూతనమైనది భూమి మీదకి వచ్చేది. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక, కనికరమ కలిగిన వాడు కనుక, మనము నశించిపోవడం ఇష్టము లేక ఆయన ఏం చేశాడనంటే, ఆ పెండ్లి విందు యొక్క పిలుపుని తిరస్కరించినటువంటి ఆ యొక్క యూదులని ప్రపంచ నలుదిక్కులకు చెదరగొట్టి ఆ పట్టణమును కాల్చివేయట కొరకై టైటస్ చక్రవర్తిని ప్రేరేపించి ఆయన కాల్చివేసేలాగా చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ మధ్యాకాశమును కనుక ఉగ్రతను తప్పించుకోవడానికి, ఆ మధ్యాకాశమునకు ఆ పెండ్లి విందు కొరకు రెండవ రాకడలోనే పెండ్లి విందుకు రమ్మని పిలుస్తాడు. కాబట్టి ఈ రెండవ రాకడలో ఆయన పెండ్లి విందుకు పిలుస్తాడు. ఉగ్రత రాబోతుంది, మీరు మెస్సీని నమ్మండి, ఆయన నామములో మీరు బాప్తిజం పొందండి అని ఆయన యొక్క దాసులు వచ్చి 7 సంఘకాలంలో సువార్త ప్రకటించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన నామములో మీరు బాప్తిజం పొంది ఆయన నీతిమంతులుగా ఉన్నట్లయితే మీరు పెండ్లి విందుకు పిలువబడతారు, పెండ్లి విందుకు వస్తారు. మీరు రెండవ రాకడలో మీరు రండి అని. అప్పుడు చూడండి, ఆ రాజు కోపపడి తన దండలను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించను. వారు ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు గారు కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి, అంటే ఇక్కడ చూడండి, రాజమార్గములు అంటే పిల్లారా మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారందరితో ఆ పెండ్లిశాల నిండిపోయేను. చూడండి, రాజగృహముల్లోనికి పోయి అనలేదు ఆయన. రాజమార్గములలో అంటే రాజమార్గం వెలుపలు ఉన్నారు చెడ్డవారు మంచివారు. మనం చూసినట్లయితే రాజమార్గం ఏదనంటే ఇజ్రాయేలు వెళ్ళే మార్గమే రాజమార్గం. వారే రాజు సంతానము, దావీదు యొక్క సంతానము, రాజులై ఉన్నారు వాళ్ళు. రాజమార్గం వెలుపలు ఉన్నాం మనం. అలాంటి వారమైన మనల్ని మంచివారినేమి చెడ్డవారినేమి కనబడిన వారందరినీ పోగు చేసి వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించండి. ఆయన పెళ్లి విందు ఉంది, సెకండ్ కమింగ్ ఉంది, రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఎక్కిరమని పిలిచేవాడు. ఇది ఆయన స్వరం, ఇది బోర ధ్వని, ఇది ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నారు కనుక దానికోసమే మీరు ఆయన నమ్ముకోండి, ఆయన నమ్మండి. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నారు రెండవ రాకడలో. కాబట్టి పిల్లారా, చెడ్డవారేమి మంచివారేమి ఆయన నామములో బాప్తిజం పొంది వారి పాపములు కడుక్కొని వాళ్ళ పాపములను విడిచిపెట్టేసి
నువ్వు విడిచిపెట్టావంటే నీ పాపములు కడగబడ్డట్లు లెక్క. వాక్యం ఏం చేస్తుందంటే ఈ వర్తమానం ఉండడం వల్ల నీ నీ పాపాలను విడిచిపెడతావు. అంటే వర్తమానము నిన్ను కడిగే వర్తమానం అని. నువ్వు లోకాశలతో వస్తావు. ఈ వర్తమానం అయిన తర్వాత నువ్వు వాటిని విడిచిపెడతావు. అంటే ఈ వర్తమానం ఏం చేసిందంటే నీ లోకాశలు కడిగేసింది. అలాగే వాళ్ళు కూడా కడగబడి నీతిమంతులయ్యారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎక్కిరమ్మనే స్వరము. అందుకని రాజు వచ్చాడు. పెండ్లి విందుకి ఆయన వధువు కొనుక్కోబడుతుంది. ఆయన అందుకనే మనల్ని ఇప్పుడు రెండవ రాకడలో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పెండ్లి విందుకు రండి. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారండి? ఆర్భాటము, అది 7వ దూత వర్తమానం అని చెప్పాడు ఆయన. ఆర్భాటము, బోరధ్వని, పెండ్లి విందుకు ఆహ్వానం అన్నాడు. బోరధ్వని, ఎక్కిరమ్ము. వేకుజామునే దానియేలు ఎక్కెళ్ళాడు పైకి. రాజును కలుసుకున్నాడు దానియేలు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. రెబెక్క వేకుజామున లెగిచి ఇస్సాకును కలుసుకుంది. ఏమండి? మనము కూడా ఈ వేకుజామునే రాజును మన రాజు అయినటువంటి, ఎందుకంటే ఇస్సాకు కూడా రాజే, అయితే రాజులకు రాజు. ఏమండి? ఆయన్ని మనము కలుసుకోబోతున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు. ఏ రాజు? ఆయన షాలేము రాజు. నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. ఆయనే మెల్కీసెదెకుగా ఇప్పుడు రాజుగా వచ్చాడు ఆయన. అందుకని పిల్లరా, ఇప్పుడు ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. రాజే, ఎక్కిరండి, భూమి మీదకి యుద్ధం రాబోతా ఉంది, నాశనం అవుతుంది రోమా సామ్రాజ్యం, మీరు రండి. ఉక్రెయిన్ పట్టణంలో ఎలాగైతే ఆ ప్రజలు ఆ యుద్ధానికి భయపడిపోయి, ఆ ట్యాంకులకు భయపడిపోయి, ఏమంటే ఆ యుద్ధ వార్తలకు భయపడిపోయి, ఆ రష్యా యొక్క ఆ ఆయుధాలకు ఆ ట్యాంకులకు భయపడిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాగైతే వాళ్ళు ఎక్కడో చోట తలదాచుకుంటున్నారో, అదేవిధంగా ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆయన చెప్పిన లేఖనాలు నెరవేర్చబడడం. ఇప్పుడు ఒక యుద్ధము ఆరంభమైందని, ఎందుకంటే వేకువజామున యుద్ధం ఆరంభమైంది. అందుకని ఐగుప్తీయులు అంటున్నారు, ఆయన మనతో యుద్ధం చేయించున్నాడు అన్నారు వాళ్ళు. కాబట్టి యుద్ధము ఆరంభమైంది. కాబట్టి ఈ నాశనుడు తప్పించుకోవాలనంటే, ఎందుకంటే ఐగుప్తీయులు నశించబోతూ ఉన్నారని వాళ్ళకు తెలిసింది. ఈనాడు కూడా ఈ ప్రపంచం ఐగుప్తీయుల వలె నాశనం కాబోతుందని ఆయన చెప్పాడు ముందుగానే. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులు మరి ఎన్నడూ చూడకుండా నేను నాశనం చేస్తాను, మీకు అంత గొప్ప రక్షణ ఇస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా అలాగే ఆయన వచ్చాడు. మనకు కూడా నిద్ర మేల్కొని వేళలోనే, వాళ్ళకు కూడా నిద్ర మేల్కొని వేళలోనే, కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసం అయినప్పటికంటే రక్షణ సమీపంగా. ఐగుప్తు సైన్యం ఇక నాశనం చేసే సమయం వచ్చేసి, నాశనం అయ్యే సమయం వచ్చింది. అలాగే లోకము కూడా ఇంకా దహించి వేయబడే సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయనే తన వధువును రక్షించుకోవడానికి, తన భార్యను రక్షించుకోవడానికి ఆయనే యుద్ధరంగంలోకి వచ్చాడు. ఆయనే వేకువ దూత, భవిష్యత్తు దూత, ఆయనే మెస్సయ్య, ఆయనే నీతి సూర్యుడు. వేకువజామున వచ్చినందున ఆయన వేకువ చుక్కగా ఉన్నాడు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఆయన అన్నాడు, ఇదిగో ఐగుప్తీయులను ఆపు చేసి మీరు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకు ఎక్కి వెళ్ళనున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని నేను ఇక తుడిచిపెట్టబోతున్నాను. కాబట్టి మీరు చూడండి, ప్రపంచంలో అణుబాంబులు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అలా విమానంలో వీడితో బాంబులు కిందకు వదిలేస్తారు. ఏ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో వదిలేస్తే పేలిపోయి మొత్తం నాశనం అయిపోతున్నాయి. అలాంటిది భూమి మీద రాబోతూ ఉంది, జరగబోతూ ఉంది. కట్టుకథలు కాదు ఇది. ఏదో చెప్పుకుంటున్నారని చెప్పాలి కాబట్టి ఏదో చెప్తున్నారులే అని అనుకోకండి. ఇది నిజంగా జరిగే విషయాలు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ
ప్రత్యేక సంఘాలలో నువ్వు తేలిక తీసుకుంటున్నావేమో, లోకస్తులాగా నువ్వు ఎప్పటి నుంచి అంటున్నారులే అని నువ్వు తీసుకుంటున్నావేమో. అలాగా ఉగ్రతలో పడిపోతావు, నువ్వు నశించిపోతావు. దానిని నువ్వు తప్పించుకోవాలంటే ఈ స్వరము కావాలి. ఈ స్వరము వధువుకు మాత్రమే ఆయన అమరిస్తాడు. ఎందుకంటే ఇది పరలోక రాజ్య లేకపోతే పరలోక ప్రభుత్వం యొక్క పిలుపిది. ఆనాడు ఉక్రెయిన్ దేశం యొక్క, ఇప్పుడు మనం చూస్తున్న ఉక్రెయిన్ దేశంలో ఒక స్వరం వినపడతా ఉంది. దానికంటే గొప్ప స్వరం ఇది, ఎక్కిరం అనే స్వరము. అందుకని మనకు కూడా యుద్ధ ట్యాంకులు కనపడతా ఉన్నాయి, అమెరికా యుద్ధ ట్యాంకులు కనపడతా ఉన్నాయి. అమెరికా యొక్క ఏమండి అణు సామర్థ్యము పత్రికల్లో రాయబడడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనము వాళ్ళ స్వాతంత్ర దినోత్సవాల్లో లేకపోతే మన దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవాల్లో చాలా భయంకరమైన ఆయుధాలని ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు లేఖనాలు నెరవేర్చబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కిరమ్మనే స్వరం వైపు మనం లక్ష్యం ఉంచాలి. ఆయన మీకు గురించిన మీకు మేలు ఉంది. ప్రవచన వాక్యం అనగా జరగబోయేదాన్ని ముందుగా చెప్పడం. స్థిరమైన రాజ్యం ఒకటి రాబోతా ఉంది. ఈ లోక రాజ్యాన్ని నాశనం చేసి ఒక స్థిరమైన రాజ్యము రాబోతా ఉంది. రాజ్యం అనగా వాక్యమే. ఆ రాజ్యము రాబోతా ఉంది. కాబట్టి మీరు ఈ లోకం నుండి బయటకు రండిని పిలుస్తున్నారు. అంతము కాబోతా ఉంది, నాశనము కాబోతా ఉంది. కాబట్టి పిల్లరా, అందుకనే పెళ్లి విందుకి వస్తేనే నీకు క్షేమం. మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. ఎందుకంటే మనల్ని ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడంటే ఇక దీని అంతని కూడా నాశనం చేయబోతున్నాడు అంత గమనించాలి. నువ్వు ప్రధాన దుశ్శబ్దం ఎవరికంటే మృతులకి. అందుకనే మృతులను సజీవులు ఏకంగా కొనిపోబడతారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పెండ్లి విందుకు వెళ్ళేది ఆయన వధువు మాత్రమే. నువ్వు ఆయన వధువు కాకపోయినట్లయితే, నీవు ఆయన కుమారుడు కుమార్తె కానట్లయితే ఈ వాక్యాన్ని వింటావు కానీ దాన్ని అనుసరించవు, దాని ప్రకారం ఉండవు. అందుకనే పిల్లలు, అందుకనే లోకంలోని వాటిని విడిచిపెట్టలేకపోతుంటావు. అంటే లోక సంబంధం వాటి మీద మనసును వదలలేకపోతుంటావు, లోక సంబంధం వాటిని ప్రేమను వదిలిపెట్టలేకపోతుంటావు, లోక సంబంధం వాటి డబ్బు మీద ప్రేమను వదిలిపెట్టలేకపోతుంటావు. ఏమండి, అలాగా నువ్వు కనుక వదిలిపెట్టలేకపోతే ఆ అణుబాంబులతో పాటు లోకం ఎలా నశిస్తుందో అణుబాంబులతో నీవు కూడా లోకంతో పాటు నశించాల్సింది. రెండో ఈ యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో చెప్పండి? లోకాశలు కలిగిన వారి మీదకి, ధనవంతుల మీదకి, వాక్య విరోధుల మీదకి, వాక్యంకు లోబడని వారి మీదకి వస్తాయి. ఆయన ఎందుకంటే ఆయన వాక్యములకు లోబడలేదు కాబట్టే, విశ్వసించలేదు కాబట్టే, నమ్మలేదు కాబట్టే వారు నాశనం చేయడానికి ఆయన వస్తున్నాడు. అనగా మోషేలు వస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళ మధ్య మనం ఎత్తబడిన తర్వాత జరగబోతూ ఉంది. కాబట్టి నీవు ఈ సమయంలో నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోవడం కోసం, నీవు రక్షించబడడం కోసము ఆ రక్షకుడైన వేకువ నక్షత్రాన్ని నువ్వు ఆశ్రయించడమే. హల్లెలూయా! ఈ వర్తమానాన్ని ఆశ్రయించడమే. వర్తమానమే రక్షించేది, వాక్యమే నిన్ను రక్షించేది తప్ప మరి ఏది కూడా నిన్ను రక్షించాలదు. కాబట్టి చివరి కాలంలో నీవు ఈ వర్తమానాన్ని నువ్వు పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉక్రెయిన్లో ఆ ప్రజల పరిస్థితి చూడు, ఆ జనం యొక్క పరిస్థితి చూడు, అక్కడ యుద్ధ వాతావరణం చూడు. చాలా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వణికిపోతున్నారు. నీవు కూడా విడిచిపెట్టబడితే నీ మీద ఒక దినాన ఒక హైడ్రోజన్ బాంబు పడవచ్చు. నువ్వు ఒక పాపిగా విడిచిపెట్టబడితే, నువ్వు ఒక వ్యభిచారిగా విడిచిపెట్టబడితే, ఒక విగ్రహారాధికుడిగా విడిచిపెట్టబడితే, ఒక అసూయపరుడుగా విడిచిపెట్టబడితే, ఒక త్రాగుబోతుగా విడిచిపెట్టబడితే, ఒక నరహంతుడుగా విడిచిపెట్టబడితే, ఒక ద్వేషిగా విడిచిపెట్టబడితే నీ మీద ఆ యొక్క అణుబాంబులు పడతాయి. నువ్వు పాపివి, నువ్వు కాల్చివేయబడతావు. మతశాఖ సంఘాలు తిర్తం వాళ్ళ మీద ఆయన ఉగ్రత పడుతుంది.
వాళ్ళు నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఆయన శరీర సంబంధంగా ఏమీ ఉండదు. ఆయనకి నీతిని బట్టి రక్షిస్తాడని వాక్యం చెప్తుంది. దానిని బట్టి ఆ ఉగ్రత అవిధేయుల మీదకి, ఎందుకంటే పాపాన్ని చూస్తాడే తప్ప ఆయన నీతిని చూస్తాడు, నీతిని బట్టి రక్షిస్తాడు. పాపాన్ని చూస్తాడు, పాపమును బట్టి నాశనం చేస్తాడు. నువ్వు నామములో బాప్తిజం పొందకపోయినట్లయితే నువ్వు ఇంకా పాపివే. నీవు ఆయన శిక్షించడానికి నీ మీద ఆయనకు హక్కు ఉంది. ఇంకా ఎప్పుడైతే నువ్వు నామములో బాప్తిజం పొందావో, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావో, నీ మీద ఇంకా నిన్ను ఆయన నాశనం చేయటం ఇంకా ఆయనకు హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవి. తన భార్యను ఆయన చంపుకోడు. ఆయన శరీరంలో ఒక భాగము కాబట్టి, ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలో ఎముక, అది ఆయనలోని తీయబడింది కాబట్టి ఆమె ఏమాత్రము కూడా నాశనం చేయబడదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారు, రేపు కూడా మన ఇండియా ఆ విధంగా ఉండబోతాం, పాకిస్తాన్ ఆ విధంగా ఉండబోతుంది, చైనా ఆ విధంగా ఉండబోతుంది. టెక్నాలజీ ఆ విధంగా భయంకరంగా తయారైపోయింది. ఎందుకంటే ఈరోజు పూర్వకాలంలో ఒక వ్యక్తిని చంపాలంటే, ఇప్పుడు సౌలు రాజు కాలంలో దావీదు ఎక్కడున్నాడో చంపాలంటే కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలో కొన్ని రోజులో పట్టింది. ఇప్పుడు చంపాలంటే నిమిషాల మీద దేశాలనే నాశనం చేయొచ్చు. అంత భయంకరమైన టెక్నాలజీ ఉంది. ఇప్పుడు అమెరికాలో ఒక వ్యక్తి ఎక్కడున్నాడో ఏమిటో తెలుసుకోవాలంటే శాటిలైట్ ద్వారా తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు. మొన్న ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, ఇంతకుముందు మన ఆ ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయినప్పుడు ఎక్కడుందో శాటిలైట్ ద్వారా చూశారని తెలుసుకున్నారని చెప్పారు. కాబట్టి అలాగ టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ దేశంలో ఏది ఎక్కడుందో ప్రతి దేశము కూడా ఆ విధంగా శాటిలైట్ ద్వారా ఎరిగి ఉన్నాయి. కాబట్టి అప్పుడైతే ఒక వ్యక్తిని చంపాలంటే, ఒక దేశాన్ని చంపాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఆ కత్తుల ద్వారా, ఆ గదల ద్వారా, వాటి ద్వారా. కానీ ఇప్పుడైనట్లయితే కత్తులు, గదలు, ఆయుధాలు ఏమీ లేకుండానే ఈ యొక్క హైడ్రోజన్ బాంబులు, రసాయనాలు, వీటికి సంబంధించిన వాటి ద్వారా నిమిషాల్లో, క్షణాల్లో ఆ అణుబాంబు పడిందంటే ఆ క్షణంలో అక్కడ ఏమీ ఉండదు, బూడిదే ఏమీ ఉండదు. అంత భయంకరమైనవి ఉన్నాయి. కాబట్టి నీవు ఈ సమయాన్ని నీవు ఈ స్వరమును విని నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, నువ్వు రక్షించబడడం కొరకై ఈ వర్తమానం క్రిందకు నువ్వు ప్రవేశిస్తే నువ్వు రక్షించబడతావు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఓ పెండ్లి విందుకు ఆయన ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించి ఈ సమయంలో కనుక నువ్వు రాకుండా, ఇదిగో నాకు వర్తకం ఉంది, అంటే నాకు వ్యాపారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకొని నువ్వు సమయాన్ని కనుక ఆయన కోసం సద్వినియోగం చేసుకోకుండా, నాకు ఆ పెళ్ళి ఉంది, నాకు అక్కడ దినం ఉంది, నాకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, మా వాళ్ళవి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నాకు ఆ కార్యాలు ఉన్నాయి, ఈ కార్యాలు ఉన్నాయని ఆయన వాక్యం నువ్వు పాటించకుండా మీరిపోతే నువ్వు దోషివైపోతావు. నువ్వు వాక్యానికి లోపడకుండా నువ్వు మీరిపోతే నువ్వు దోషివైపోతావు, విడిచిపెట్టబడతావు. బైబిల్లో మీరు చూడండి, లోకాసు వార్త 14వ అధ్యాయము, అక్కడ కూడా పెండ్లి విందు గురించి రాయబడింది. విందు గురించి ముందుగా ఆయన ఒక పెండ్లి విందుకి వెళ్ళి ఆత్మ సంబంధమైన మెసేజ్ ఇచ్చాడు ఆయన. చూడండి, మనము లోకాసు వార్త 14వ అధ్యాయము చూడండి అమ్మా, 14వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు
ఆమె ఏమి చేయను, ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. మెస్సయ్య విశ్రాంతి దినమున స్వస్థపరచుడా న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగుగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దు అయినను గుంటలో పడి నీడలా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయి, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. క్షమించండి, ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే ఆ విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడని అసలు వాస్తవం అది. కానీ నేను ఆయన పెళ్ళి ఇందుకు వెళ్ళి ఆ మాట చెప్పాడు అన్నాను అనమాట. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దిన ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వస్థత జరిగింది. ఆయన కార్యాన్ని చేశాడు. చేసిన తరువాత ఆ యొక్క విందుకు పిలువబడిన వాళ్ళు ఉన్నారు. భోజనం విశ్రాంతి దినాన భోజనం యొక్క విందుకు పిలువబడిన వాళ్ళు, ఆ విందుకు పిలువబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రపీఠాలు ఏర్పరచుకుంటున్నారు. అంటే చక్కగా మంచి కుర్చీ ఎక్కడుందో, ఉన్నతమైన స్థలం ఎక్కడుందో, ఉన్నతమైన ప్లేస్ ఎక్కడుందో, లేకపోతే ఈ కుర్చీ బాగాలేదు, ఈ కుర్చీ బాగాలేదు, ఇదైతే బాగుందో కూర్చోడానికని ఏమండి ఒక్కరు ఆ యొక్క అగ్రపీఠాలని, గొప్ప వాటిని, ఉన్నతమైన వాటిని ఏరుకుంటున్నారు కూర్చోడానికి. ఆ భోజనానికి వెళ్ళి చక్కగా దర్జాగా కూర్చోడానికి ఏమండి ఆ యొక్క గొప్ప గొప్ప కుర్చీలు, మామూలు కుర్చీలు, రకరకాల కుర్చీలు ఉన్నాయి అక్కడ, వాటిల్లో కూర్చుండిపోతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, నువ్వైతే ఏమంటాడంటే కూర్చొనిలే పర్లేదులే అంటావు నువ్వైతే. కానీ మెస్సయ్య ఏం చెప్తున్నాడనంటే ఆ తప్ప ఈ తప్ప అనుకుంటారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఉపమానం చెప్పెను. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చొనవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటును కూర్చుండ సాగును. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఆయన నామమున హల్లెలూయా. చూడండి, తమను తాము హెచ్చించుకొని ఏం చేస్తున్నారంటే కొంతమంది, ఇప్పుడు మీరు ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీరు గమనిస్తూ ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు. విఐపీస్ ఉంటారు, అంటే ఇంపార్టెంట్ పర్సన్స్. వాళ్ళకి ఏదో ఒక రూములో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొక రకమైన వాళ్ళకి ఇంకో చోట భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది ఇంకో చోట భోజనాలు ఏర్పాటు చేస్తారు, కొన్ని చోట్ల తింటూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అగ్రపీఠాలను కోరుకుంటున్నారు, అగ్రమైన వాటిని కోరుకుంటున్నారు, గొప్ప వాటిని. ఎందుకంటే వాళ్ళ యొక్క హెచ్చింపు తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఈ పెండ్లి విందులో అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయము పెండ్లి విందు కొనుక్కోబడే సమయం. నువ్వు పెండ్లి విందు కొనుక్కోబడాలంటే తగ్గింపు కావాలి, చాలా తగ్గింపు ఉండాలి. ఇప్పుడు మేము అయ్యగారు ఉన్నారనుకోండి, అయ్యగారు టైంలో మేము అయ్యగారు అలా కూర్చొని కుర్చీలో మేము ఎప్పుడు కూర్చొని, మేము జాబ్ చేస్తున్నాం, కూర్చోలేదు ఎప్పుడు కూడా. మా అయ్యగారు అలా కుర్చీలో కూర్చొని మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నాం, మేము కింద కూర్చునేవాడు. అలాగే ఏదైనా కొద్దిసేపు అయితే నిలబడేవాళ్ళం తప్ప ఆయన ఏదైనా చెప్తున్నారు అనుకోండి, అలాగే మేమందరం కూడా కింద కూర్చొని పిల్లల్లాగా కూర్చునేవాడు. ఆయన పెద్ద ఆయనలాగా ఉండేవాడు. పిల్లల్లాగా కూర్చొని మమ్మల్ని మేము తగ్గించుకొని ఇంటా ఉండేవాళ్ళం అన్నమాట. ఆయన చెప్పే మాట్లాడేవాడు. తగ్గింపు ముఖ్యం అన్నమాట. హెచ్చింపు కోరినప్పుడు
పాస్టర్ గారు ఏంటి ఆయనకి కొంచెం ఇది ఎక్కువ, ఆయనేమో కుర్చీలో కూర్చొని మనల్ని ఏమో ఇలా కూర్చోమంటాడు, ఏమండి గౌరవించడం కాదు, ఎవరు కూర్చుంటాడండి కింద అని నీలో రకరకాల చెడ్డ తలంపులు పుట్టొచ్చు. సాతాను రకరకాల ఆలోచనలు పెట్టించి నీ కింద అయితే నేను కూర్చొని కుర్చీ అయితే కూర్చొని లేకపోతే నాలుగు ఇలా పడతాను అన్నట్టుగా పెడతాడు వాడు ఈ బుర్రలో. కానీ అది కాదు, వాక్యం ఏం చెప్తుందనంటే తన్ను తాను తగ్గించుకొనివాడు, ఏమండి తగ్గించుకొనివాడు, తగ్గింపు కావాలి. బైబిల్లో ఒక స్త్రీ చూడ ఎంత తగ్గించుకుందో, ఎంతో తగ్గింపు ఆమె వెళ్ళి పాపాత్ముడని లోకమంతా ప్రచారం చేస్తుంది ఆయన గురించి. అంటే ఇజ్రాయెల్ దేశంలో బయలుజీవులు దయ్యం పట్టినాడు మంచోడు కాదని అలాంటి ఆ విధంగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క పాపాత్ముడుగా చెప్పబడుతున్నటువంటి ఆ మెస్సయ్య దగ్గరికి వెళ్ళి చెడ్డ వ్యక్తి, మంచోడు కాదు, ప్రేమ లేదు, ఏమీ లేదు అతనిలో, మంచోడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు? ఏ అన్యులో లోకస్తులో కాదు, అబ్రహాము సంతానమే, నీతిమంతుని పిల్లలే. అవి నమ్మడం చాలా సులువుగా ఉంటుంది. అయినా కానీ అవి ఆ మాటలేమి ఆమె పట్టించుకోలే. వచ్చింది ఆయన పాదముల మీద పడింది, కన్నీరు గార్చింది, ఏడ్చింది, తమ పాపాలు ఒప్పుకుంది. ఏమండి ఒప్పుకుందా ఆమె? ఆయన క్షమించాడు. ఆయన తగ్గింపది తగ్గించుకుంది, ఆయనలో కూడా తగ్గింపు ఉంది. ఒకరినొకరు తగ్గించుకోవాలో ఆయన పాద పరిచర్య చేసి ఆయన చూయించాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా. అలాగే ఇక్కడ తగ్గింపు, తను తాను తగ్గించుకునేవాడు ఏం చేస్తుంటాడంటే కింద కూర్చుంటా ఉంటాడు. నాకంత ఇది లేదండి, నేను నేర్చుకునేవాడుగా ఉంటాను. స్కూల్లో ఉండాలనుకోండి, ఆ కుర్చీలో కూర్చోడానికి ఒక అర్హత ఉంటుంది. వాళ్ళు ఏంటంటే గొప్ప చదువు చదివి దానికి ఒక ట్రైనింగ్ అయ్యో చెప్తుంటారు. నేర్చుకునేవాడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోడు. నేర్చుకునేవాడు వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అగ్రపీఠాల్లో, ఎందుకంటే అది అగ్రపీఠం అంటే అది మాస్టర్లు కూర్చుంటారు దాంట్లో. ఇంకెవరు కూర్చుంటే ఒకవేళ కూర్చున్నారు నువ్వైనా ఏమంటావు చెప్పండి? రైట్, చాలా కుర్చీలో కూర్చొని లే అంటారు. ఎందుకనేది ఆ పీఠం అలాంటిది. నేర్చుకునేవారు, బోధించేవారు దానిలో, నేర్చుకునేవారు కూర్చోరు కూడా. అది లోకంలో ఆ విధంగా మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే తగ్గించుకునే వ్యక్తి ఏం చేస్తాడనంటే ఏం చేస్తాడు చెప్పండి? తగ్గింపు వాటిల్లోనే అగ్రమైన వాటి కాకుండా గొప్ప వాటిని వదిలేసి అవసరమైతే చిన్నదేదో కనబడి దాని మీద కూర్చుంటాడు. చిన్నది తాత్కాలికంగా, లేదు అలా కాదంటే కింద కూర్చుంటాడు. తగ్గింపు అనమాట అది. ఆ హెచ్చింపు కలిగి ఉండాలనుకోండి, నేను మాత్రం తక్కువ ఏంటి, పాస్టర్లు అందరూ అంతే, వీళ్ళకి అది ఒక గర్వం, వాళ్ళు ఏదో పైన కూర్చోవాలనుకుంటారు, మనమే కింద కూర్చోవాలనుకుంటారు, వీళ్ళు పాస్టర్లు అందరూ అంతే అనుకుంటారు. కానీ వాక్యం అలా చెప్పడం లేదు. వాక్యం ఏం చెప్తుందండి, నీ పాస్టర్నే కాదు, నీకంటే వయసులో ఎవరు పెద్దవారైనా సరే, నీ తల్లిదండ్రులైనా సరే వయసులో నీకంటే పెద్దవారు కాబట్టి నీవు తగ్గించుకొని వాళ్ళని హెచ్చించాల్సింది. ఆయన నామనిస్తారు, హల్లెలూయా. దాన్నే సన్మానించడం అంటారు, దాన్నే గౌరవించడం అంటారు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, లేకపోతే మీ మదర్ ఉందనుకోండి, మీ నాన్నగారు ఉన్నారనుకోండి, ఎవరో వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, వాళ్ళు వస్తే కుర్చీలో కూర్చుంటారు. నువ్వు చిన్నది ఏదన్నట్టు కూర్చో, ఏమండి, లేకపోతే కింద కూర్చో. అది వాళ్ళప్పుడు గౌరవించినట్లు అవుతుంది, అది వాళ్ళు మర్యాద చేసినట్లు అవుతుంది. అలా కాకుండా నీవేమో దర్జాగా ఇలాగా కాళ్ళు ముందుకు చాపేసి అలాగ కుర్చీలో కూర్చొని ఆ యొక్క తండ్రో లేకపోతే ఎవరో ఒకరు కింద కూర్చొని నీతో మాట్లాడుతుంటే గోడ కనుక్కునేలాగా నువ్వు చక్కగా కబుర్లు చెప్తూ ఉంటావు. తప్పది. అది గౌరవించడం అవుతుంది, అవమానపరచడం అవుతుంది. మీకు అర్థమవుతుందండి? అది ఏమవుతుందో చెప్పండి. నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? గౌరవిస్తారు. ఆ గౌరవం ఎలా గౌరవిస్తారు? వాళ్ళని చక్కని మంచి కుర్చీలో కూర్చోబెట్టి కూర్చుండండి గౌరవిస్తారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆ గౌరవాలు ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు, గౌరవాలు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి?
గౌరవించుకోవాలి. మనల్ని తగ్గించుకొని ఇతరులను హెచ్చించడం అనేటువంటిది, అంటే పెద్దలను గౌరవించడం అనేటువంటిది, ఆ గౌరవాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. పెద్దలు కూర్చునేటు కుర్చీల్లో వెళ్ళిపోయి, ఉన్నతమైన వారు కూర్చునే కుర్చీలోకి వెళ్ళిపోయి లాగేసుకుంటున్నారు. చాలామంది భోజనానికి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా చేస్తుంటారు, కుర్చీలు లాగేసుకుంటుంటారు. మీకు అర్థమవుతుందండి? కుర్చీలు లాగేసుకుంటారు. వాళ్ళు భోజనం నేను చాలామంది గమనిస్తూ ఉంటారు అనమాట. ఈ ప్లేట్లో ఇది అన్నం పెట్టుకుంటూ ఉంటారు, కుర్చీ వంక చూస్తూ ఉంటారు, అన్నం పెట్టుకుంటూ ఉంటారు. నేను పెట్టుకునేలాగా ఎవడన్నా కూర్చుంటాడేమో అని ఆ కుర్చీ మీద ఉంటా ఉంటుంది. అన్నం పెట్టుకుంటారు, తీసుకెళ్ళి బుడింగి పరిగెత్తుకుని వెళ్ళి కూర్చుని మీకు అర్థమైందా? ఈలోపు ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ మీద సణుగుతారు, వణుకుతారు. ఇంకాసేపు ఒక నిమిషం ఆగొచ్చు కదా అని గొడవ పెట్టుకుంటారు. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంటారు. కాబట్టి పిల్లారా, అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడండి, పెండ్లి విందుకి నేను పిలిచినప్పుడు నీవు అగ్రపీఠాలను నీవు కోరుకోవద్దు, నువ్వు ఉన్నతమైన దాని మీద కూర్చుంటావు. అప్పుడు నీకంటే గొప్ప వ్యక్తి వస్తాడు, ఉన్నతమైన వ్యక్తి వస్తాడు. అప్పుడు నిన్ను అంటారు, నువ్వు ఇక్కడ కాదయ్యా, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, ఇది ఆయన కూర్చున్న కుర్చీ, నువ్వు లేదు అక్కడ కూర్చో అంటారు. అప్పుడు ఇది నీకు బాగోదు, నీకు ఘనంగా ఉండదు. నువ్వు తక్కువ దానిలో కూర్చున్నావు అనుకోండి, అక్కడ కూర్చున్నావేంటి, పైకి వచ్చి ఇది కుర్చీలో కూర్చో, అప్పుడు ఇది ఘనంగా ఉండదని చెప్పాడు ఆయన. కింద కూర్చున్నావేంటి, నువ్వు మా అతిథివి, కింద కూర్చున్నావేంటి, ఇలా కుర్చీలో కూర్చో. మీకు అర్థమైందా? అది ఘనంగా ఉండదని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడంటే ఆ మాట, తను తగ్గించుకునేవాడి ఏమండి పెళ్లి విందుకు కొనుక్కోబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు విడవబడతాడు. అందుకని పిలువబడిన వారు అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నాడు ఆయన. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. పెళ్లి విందుకి చాలామంది పిలువబడ్డారు, రెండవ రాకడ కోసం చాలామంది పిలువబడ్డారు, ఎక్కడమనే స్వరం కొరకు చాలామంది పిలువబడ్డారు. కానీ ఆ పెండ్లి విందుకు ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అదే పెండ్లి విందుకు వెళ్ళు వధువై ఉన్నది ఆయన. ఈ వధువే తన్ను తాను తగ్గించుకుని, తను తాను తగ్గింపగలిగినటువంటి వధువు. హెచ్చింపగలిగిన వధువు ఏంటంటే వాళ్ళు పిలువబడ్డారు, కానీ హెచ్చింపు వలన, గర్వం వలన వారు ఆ పెండ్లి విందును పోగొట్టుకున్నారు, పెండ్లి విందుని కోల్పోతారు. కాబట్టి అందుకని తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. మరియు ఆయన తను పిలిచిన వానితో, ఎవరైతే తనకు భోజనాన్ని పిలిచాడో అతనితో ఏం చెప్పాడనంటే, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైను, నీ సహోదరులైను, నీ బంధువులనైను, ధనవంతులకు నీ పొరుగువారినైనా పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి యొద్ద ఏమీ లేదు గనక నీవు ధన్యుడవదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను ఆయన నామమున. హల్లెలూయా. అంటే దీని భావం ఏమిటండి, చాలామంది ఏదన్నా పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు, లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళి అవి ఇవి ఇస్తూ ఉంటారు, లేకపోతే పెళ్లి విందులు వాళ్ళ యొక్క కార్యాలకి, పెళ్లి కార్యక్రమాలకు, వాటికో వీటికో పిలుస్తూ ఉంటారు. ఆ పిలిచేటప్పుడు కూడా ఏంటంటే, వీళ్ళని పిలిస్తే రేపు వాళ్ళు పెళ్ళైనప్పుడు మనకు మంచి గిఫ్ట్ ఇచ్చేస్తారు, వీళ్ళకి ఈ పెళ్ళికి కనుక నేను మంచి బంగారపు చైన్ ఇచ్చాను అనుకో, రేపు కూడా వాళ్ళు నాకు ఇచ్చేస్తారు అని ఇతరుల దగ్గర ఆశించి, ప్రత్యుపకారాన్ని ఆశించి పిలుస్తూ ఉంటారు చాలామంది. మీకు అర్థమైందా? అందుకు ఆయన ఏం చెప్పాడనంటే, నీకు ప్రత్యుపకారము చేయలేని వాటిని పిలువు, వాళ్ళు నీకు మరలా ఇవ్వలేరు, కానీ ఈ యొక్క పునరుద్ధానములో నువ్వు చేసిన దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావని చెప్పాడు ఆయన నామమున. హల్లెలూయా. వాడు నువ్వు ఏదో పని చేస్తావు, వాళ్ళు ఇవ్వలేరు, అలాంటి వాళ్ళకి చేయడం వలన నీవు పునరుద్ధానం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి, ఉపకారము ప్రత్యుపకారము పొందుతావు. అలాగూ అంటే లేని వారికి, చేయలేని వారికి
చేయమని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అదే ఆయన వధు. సమాజంలో అందరూ కూడా అలాగ ప్రత్యుపకారము చేయలేని వధు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇది చెప్పిన తర్వాత పెండ్లి విందు గురించి చెప్పాడు. మళ్ళీ చూడండి 15 వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని సర్వశక్తిమంత రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని చెప్పగా, అంటే సర్వశక్తిమంత రాజ్యం అనగా పెండ్లి విందు. పెండ్లి విందులో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండి పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. పెళ్లి విందు సిద్ధమైంది. మధ్యాకాశానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మీరు రండి పెళ్లి విందుకి. ఈ తెల్లవారుజామున ఒక స్వరమును మనం వింటూ ఉన్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడంటే దీనులని, తమను తాము తగ్గించుకుని వారిని. ఆ పరిసయ్యుడు చూడండి, తను తాను తగ్గించుకున్నాడు. అదే క్షమించండి, ఆ పరిసయ్యుడు తను తాను హెచ్చించుకున్నాడు. అదే సుంకరైనట్లయితే తను తాను తగ్గించుకున్నాడు. అతడు తగ్గించుకుని వాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, హెచ్చించుకుని వాడు దుర్నీతిపరుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకుని వారే ఆ పెండ్లి విందుకి. అర్థమవుతుందండి. అందుకనే పెండ్లి విందుకు పిలిచినప్పుడు కొంతమంది ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, నెపములు అంటే సాకులు చెప్పడం ప్రారంభించారు. ఈనాడు కూడా ఎక్కిరండి, ఇది చివరి సమయము, వర్తమానానికి రండి, ఆరాధనకు రండి, ప్రార్థనకు రండి, ఏమ్మా పరిచర్యలు చేయండి, మీరు ఇలాగ లోకాన్ని విడిచిపెట్టండి, వాక్య విరోధమైన వాటిని విడిచిపెట్టేయండి. వీటన్నిటికి కూడా నువ్వు ఆ పెళ్లి విందుకు రావాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలి. అవి రెండు కావాలంటే కుదరదు. అప్పుడు చూడండి, వారందరూ కూడా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటగా ఒకడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవల్లని, నన్ను క్షమించవల్లని నేను వేడుకొనుచున్నాను అన్నాడు. అతడు క్షమించమనే మాట కూడా అన్నాడు. మీకు అర్థమవుతుందండి. అంటే అతడు నెపము చెప్పసాగాడు. ఈనాడు కూడా చాలామంది ఉగ్రత రాబోతూ ఉన్నది. ఈ ప్రపంచం కాల్చివేయబడిపోతూ ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి బయటికి రా, పైకి రా. ఇదిగో ఆ యొక్క రష్యా ద్వారా ఆ యొక్క బాంబులు పడుతున్నాయి, రా అంటే క్షేమకరమైన ప్రాంతానికి రా. ఉగ్రతను తప్పించుకునేటువంటి ఆ యొక్క నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంలోనికి రా అని అంటే నెపములు చెప్తుంటారు. ఇదిగో నేను ఒక పొలం కొని ఉన్నాను పాస్టర్ గారు, నేను ఇప్పుడే ఒక పొలం కొని ఉన్నానండి, ఆ త్వరగా వెళ్ళి నేను చూడాలి, తప్పనిసరిగా వెళ్ళాలండి, నన్ను క్షమించండి పాస్టర్ గారు. ఇలారా మీరు గమనించండి, నెపములు చెప్పారు. మరలా ఈనాడు కూడా చూడండి, చాలామంది ఉక్రెయిన్లో అలాగే చాలామంది చెప్పుండొచ్చు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను అన్నాడు. నేను ఇప్పుడు 5 జతల ఎడ్లు కొన్నాను, అవి సరిగా దున్నుతాయో లేదో, అవి సరిగా పనిచేస్తాయో లేదో, అవి అరక కట్టేసి దున్నుతూ ఉంటే సరిగా అవి ఆ యొక్క పొలంలో నడుస్తాయో లేదో పరీక్షిద్దాం, తెలుసుకుందాం, వాటిని వెళ్ళబోతున్నాను అన్నాడు. ఇంకో కొంతమంది ఏమంటారు చెప్పండి, ఇంకో కొంతమంది ఏమంటారండి, ఎలా రాగలవండి, పొలం కొనబోతుంటేను, పొలం చూడబోతుంటేను ఎలా రమ్మంటారు ప్రార్థనకి అంటారు. ఎలా రమ్మంటారు పరలోకానికి రావడానికి ఎలా కుదురుతుంది అని వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుందండి. అంటే వాళ్ళకి అది చాలా ముఖ్యం, ఆ పొలం కొనడం ముఖ్యం, ఆ పొలం చూడడానికి వెళ్ళడం ముఖ్యం, ఎద్దులు పరీక్షించడానికి అది ముఖ్యం. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా ప్రార్థన రావంటే పనుల మీద కుదరట్లేదండి, పనికి వెళ్ళాలండి, లేదా అని ఊరుకోడండి.
ఆయన ఊరుకోడండి, ఏ పని నుండి తీసేస్తాడండి బాబు అన్నాడు. మరి ఈయన ఊరుకోడు, మరి ఈయన అసలు ఈయన పరలోకండే తీసేస్తాడు ఈయన. మరి ఆయన ప్రమాదం, ఈయన ప్రమాదం. మీకు అర్థమవుతుందండి? ఎవరు ప్రమాదం? ఈయన ఒప్పుకోడు. మీకు అర్థమవుతుందండి? ఈయన ఒప్పుకోడు. ఈయన నీ సొంత భర్త. ఆయన హల్లెలూయా. ఈయన ఏం చేయడు చెప్పండి? ఒప్పుకోడు. కాబట్టి నువ్వు మనుషులు చదువుతున్నావు కానీ ఆయన చదవట్లేదు, నువ్వు ఆయనకి భయపెట్టలేదు. ఒకవాడు మన పెళ్ళికి వెళ్ళిపోతాం, మా ప్రార్థన అనేసి వెళ్ళిపోతుంది. మా చుట్టాలందరూ ఊరుకోరండి బాబు, ఒకటే ఫోన్లు మీద ఫోన్ చేసి తినేస్తున్నారు నన్ను. మా ఆయన కూడా ఊరుకోవట్లేదండి, ఒప్పుకోవట్లేదండి. మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, లేకపోతే మా పిల్లలు ఒప్పుకోవట్లేదండి, లేకపోతే ఊరుకోవట్లేదండి అంట. మరి ఈయన ఊరుకోడు, మరి నువ్వు రాకపోతే ఈయన ఊరుకోడు. మరి అంటే నీకెవరు భయము? బంధువులంటే భయము, నీ భార్య అంటే భయం, నీ పిల్లలంటే భయం, నీ భర్త అంటే భయం. కానీ సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు. అందుకనే నీవు ఎవరికైతే భయపడుతుంటావో వాళ్ళే చేస్తుంటావు. కానీ నీవు సర్వశక్తిమంతుడికి అంటే ఏ మనుషులకైతే భయపడుతున్నావో వాళ్ళే పాటిస్తున్నావు. కానీ నీకు సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు. అదే సర్వశక్తిమంతుడు అంటే నీకు భయం ఉన్నట్లయితే సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చేస్తాను. ఆయన దానికి లోబడుడు ద్వారానే, వాక్యములకు లోబడుడు ద్వారానే ఆయనకు భయపడుచున్నావని అబ్రాహామును అదే విధంగా తెలుసుకున్నాడు ఆయన. అబ్రాహామును కూడా అదే విధంగా తెలుసుకున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున కూడా చాలామంది ఆ విధంగా సాకులు చెప్తూ ఉన్నారు. చాలా చూడండి, ఇంకా ఆయన ఉన్నాడండి. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఎద్దులు కొనడానికి వెళ్తున్నారా? పనికి వెళ్తున్నారా? పోనీలే, పాపం బతకాలి కదా వాళ్ళు అన్నాడు ఆయన. వాళ్ళకు కూడా అవసరాలు, ఇబ్బందులు ఏ ఉంటుంటాయి కదా. వాళ్ళు ఏదో కొనుక్కున్నారు కదా, ముచ్చటపడి కొనుక్కున్నారు కదా ఆ ఎద్దులు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా. మరి ఎలా వదిలేసి వస్తారులే, రావడం కుదరదు కదా అన్నాడు ఆయన. ఏదో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కదా, మరి రమ్మంటే ఏం బాగుంటుంది? రానన్నారా? కుదరదన్నారా? పోనీలే, కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా, పోనీ అంటావు నువ్వైతే. మీకు అర్థమవుతుందండి? నువ్వు అలా మాట్లాడతావు. మెస్సీ ఏమన్నాడు చెప్పండి? మెస్సీ ఏమన్నాడనండి? ఆ ఇంటి యజమానుడు కోప్పడి నీవు త్వరగా వీళ్ళు కాకపోతే ఇంకొకరు. మీకు అర్థమైందా? ఈ నెపాలు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆయన ఏం చేశాడనండి, సరే వీళ్ళు నేను పిలిస్తే వీళ్ళు రాలేదు, వీళ్ళు లోకములో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వాటికి ఎక్కువగా భయపడుతున్నారు, వాళ్ళకి ఎక్కువగా భయపడుతున్నారు, ఏమండి ప్రాణానికి ఎక్కువగా భయపడుతున్నారు వీళ్ళు. లేకపోతే మరి ఏం తింటావు? మరి మా ప్రాణాలు పోతాయి కదా. మరి నేను వచ్చేసాను అనుకో, ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో. ఎందుకనంటే మెస్సీ పిలిచాడు, వచ్చేసాను. ఇప్పుడే పెళ్లి చేసుకొని ఈ పెళ్లి యొక్క కార్యక్రమాలు, ఈ విందులు భోజనాలు ఏముంటాయి అన్నీ అవ్వకముందే మెస్సీ పిలిచాడని వెళ్ళిపోయాడు. ఇలాంటి భర్త నాకు వద్దు, ఇలాంటి ఆయన నాకు వద్దు అని వదిలేసిపోద్దేమో అనుకుని ఉంటాడు అతను. రాలేదు అతను. అంటే ఆవిడికి భయపడ్డాడు అతను, ఆ బంధువులకు భయపడ్డాడు అతను. ఆ విధంగా రాలేదు. నువ్వేంటి ఏమంటారు బ్రదరో? మరి ఇంపార్టెంటే కదా పెళ్ళి కూడా, జీవితంలో వివాహం ఘనమైందని ఉంది కదా బ్రదర్ బైబిల్లో. మరి ఈ టైంలోనే పిలవాలా అంటావు నువ్వైతే. నీకు అర్థమవుతుందండి? నిన్ను పరీక్షించడానికి నువ్వు దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సొంత కార్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నువ్వు ఆయనంటే భయపడుతున్నావు, మనుషులంటే భయపడుతున్నావు. తెలుసుకోవడానికి ఆయన పిలుస్తాడు. ఆయన పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి పిలుస్తాడు ఆయన. అదే సమయంలో కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపించి మీటింగ్స్ పెట్టామనుకోండి. కొంతమంది వైజాగ్ వాళ్ళు ఉండి వెళుతాం. 2 రోజులకు పెట్టాల్సింది పాస్టర్ గారు పిల్లలకి పరీక్షలో, 4 రోజులకు పెట్టాల్సింది పాస్టర్ గారు
మాకు కొంచెం ఏదో ఊరెళ్ళి రావాల్సిన ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం అయిపోయి వచ్చి కూర్చొని తీరిగ్గా మేము కూడా వాక్యం విందాం కదా. ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు పెట్టాడండి ప్రార్థనలు, మన బోడి పనులు ఉంటేను, ఏమండి బోడి పనులు ఉంటాను మనకి, మన దగ్గర మన బోడి పనులు ఉన్నాయి, మనకు పనులు అవ్వాల్సినవి. పాస్టర్ గారు అటు కానీ ఈ టైంలో పెట్టారు ఏంటండి మీటింగ్స్ అంటారు. ఇప్పుడు పిలిచాడు ఏంటండి మీటింగ్స్ గురించి? మరి ఆయన చెప్పాడు, అది ఆయన నమ్మనిస్తాడు. నువ్వు నమ్మకం ఉంటే రా, నువ్వు పెళ్లి విందుకు రావాలనుకుంటే రా, పెళ్లి విందుకు రావాలనుకుంటే లోక కార్యాలను వెనుక వేసి మొదటగా ఆయన చెయ్యి, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. చూడండి మీరు లూకా సువార్త 9వ అధ్యాయము 61వ వచనాన్ని చూడండి. మరి ఒకడు, మెస్సయా నీ వెంట వచ్చుదును కానీ నా ఇంట్లో ఉన్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇవ్వమని అడుగుగా, మెస్సయ్య నాగడి మీద చేయబెట్టి వెనక తొట్టు చూసి ఏ ఒక్కడు కూడాను నా రాజ్యమునకు పాత్రుడు అని చెప్పాడు. ఆయన హల్లెలూయా. ఇంకోటి రమ్మంటే ఈడు ఇంకా తెలివైనడు, చాలా తెలివైనడు. ఏమన్నాడండి? నీ వెంట వస్తాను కానీ, అంటే నీ వెంట రావడం అంటే వాక్యాన్ని అనుసరిస్తాను కానీ, నీ వెంట వస్తాను కానీ మొదటగా వెళ్ళి మొదటగా నా ఇంటినున్న వారి యొద్దకు వెళ్ళి సెలవు తీసుకుని వచ్చుటకు నాకు సెలవు ఏమని అడుగుతాడు. అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఆయన చెప్పినప్పుడు ఏం చేయాలి? వచ్చేయాలి. సర్వశక్తిమంతుడు చెప్పాడు కాబట్టి సర్వశక్తిమంతుడికి నీకు మొదటి స్థానం ఇవ్వాలి. కానీ ఈడేం చేస్తున్నాడనండి? వస్తానండి, వచ్చేస్తాను, మీరు రమ్మన్నారు కదా, వస్తానండి. కానీ మొదటగా వెళ్ళి నా భార్యని చిన్న మాట చెప్పాలి కదండి, నా భార్యని అడిగి వస్తానండి, మా ఆయన్ని అడిగి వస్తానండి, మాదంతా ఒక కుటుంబం కదా, మరి భర్తకు కూడా చెప్పాలి కదండి, అది పిల్లలకు కూడా చెప్పాలి కదండి, తల్లిదండ్రులు కూడా చెప్పాలి కదండి. మేము చక్కగా వండుకొని భోజనం దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అడగాలి కదండి. ఏమండి? అప్పుడు కానీ అడగడానికి బాగుండదు కదండి. కూరలు పెడితేనే, ఊరిని పెడితేనే చక్కగా నా మాట వింటాడండి. రుచిగా ఉన్నాయి, భలే చేసేవే నువ్వు, నీలాగా ఎవరు చేయలేరు. మన చోట అక్కడికి వెళ్ళాను భోజనానికి, ఎవరు సరిగా వండి పెట్టలేదు, సరిగ్గా చేయలేదు వంటలో, నువ్వు బాగా చేసావు, నీ వంట చూసి పొంగిపోయి ఏం చేస్తాడు చెప్పండి? వీళ్ళులే అంటాడు. అందుకని నేను మొదటగా ఆయన అడగాలండి. మీటింగ్స్ అండి, నేను ఆయన అడగాలండి. మీటింగ్స్ అండి, నా భార్యని అడగాలండి. ఏమండి? మొదటి ఎవరిని వాళ్ళు వద్దంటే ఆగిపోతారు, వాళ్ళు రమ్మంటే వస్తారు. అంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నీ ఇంట్లో వాళ్ళ చేతిలో ఉన్నావు, పరిశుద్ధాత్మ చేతిలో లేవు. పరిశుద్ధాత్మ వశువులో లేవు. పరిశుద్ధాత్మ వశువులో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది ఆయన వాక్య ప్రకారం నడిచేలాగా ఆయన నామేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల చాలామంది ఏదైనా చెప్పామనుకోండి, అమ్మ వాళ్ళకి ఎవరైనా ఏదైనా ధర్మకార్యాలు కానీ, లేకపోతే ఏదైనా పరిచర్య కానీ, ఆతిథ్యం కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా రోగులుగా ఉంటే పరామర్శించడం కానీ ఏదైనా ఉందనుకోండి, ఎవరైనా చెప్పారనుకోండి, వస్తానండి, మా ఆయనకు కూడా చెప్పి, మా ఆవిడకి కూడా చెప్పి, మా పిల్లలకు కూడా చెప్పి, అప్పుడు వచ్చి పరిచర్య చేస్తాం, అప్పుడు వచ్చి ప్రార్థిస్తామండి. నిన్ను ఆయన పిలిచింది నిన్ను కనుక, సర్వశక్తిమంతుడు పిలిచాడు కనుక, ఆయన పిలిచేప్పుడు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఆయన నమ్మని, ఆయన పర్మిషన్ ఇచ్చాడు రమ్మని. మళ్ళీ వాళ్ళు ఎవరి మధ్యలో కాబట్టి పిల్లారా, అందుకని ఆయన అన్నాడు, నాగడ మీద చేయబెట్టి వెనకదట్టు చూసి ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి ప్రవేశించలేడు, వారసుడు కాడని చెప్పాడు ఆయన. చదవండి అది కూడా, చూడండి అక్కడ ఏమన్నాడు? మెస్సయ్య నాగడ మీద చేయబెట్టి వెనకదట్టు చూసి వాడేవాడును సర్వశక్తిమంతుని రాజ్యమునకు పాత్రుడు కాడు, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశించాలంటే నువ్వు ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాల్సిందే. నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే, ఎంత విలువైన పని ఉన్నా సరే, ఎక్కిరమని పిలిచాడు, నువ్వు ఎక్కిరవలసిందే. ఆయన
దీన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టి రావాల్సిందే. వాళ్ళు విడిచిపెట్టి రాలేకపోయారు. వాళ్ళు మీకు అర్థమైందా? ఓరి బాబు మీ మీద అణుబాంబులు పడతాయిరా, ఉగ్రత రాబోతుందిరా భూమి మీద, మీరు నశించిపోతారా, మీరు రండి, బయటకు రండి, ఈ తెల్లవారుజాము ఎత్తబడే సమయం ఇదే, మోషేలు రాబోతున్నారనంటే వచ్చి మీరు ఆయన వాక్య ప్రకారంగా నడవండి, ఆయన ఏం చెప్పాడు దాన్ని పాటించండి అని చెప్తే మనుషులు ఏం చేస్తుంటారండి, తర్వాత చేయొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే, ఇప్పుడేమి కాదులే అనుకుని ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేసి ఈ యొక్క వెనకదట్టు చూస్తూ ఉంటారు. వెనకదట్టు ఇజ్రాయిలీలు కూడా వెనకదట్టు చూశారు. నువ్వు నాగడి మీద చేయి పెట్టావనండి, ఆ చక్కగా దున్నాలంటే, ఆ పొలాన్ని చక్కగా దున్నాలనంటే నీ యొక్క మనసు ఆ దున్నుతున్న దాని మీద ఉండాలి. ఆ పొలాన్ని దున్నే రైతు ఏం చేస్తాడు చెప్పండి? దిక్కులు చూడడం, వెనక చూడడం, వెనక ముందు చూస్తూ దిక్కులు చూస్తూ దున్నాడు అనుకోండి, తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఎద్దు కాలుకో దున్న కాలుకో పెట్టేస్తాడు. ఆ సక్రంగా దున్నలేడు, వంకర టెంకరగా దున్నుకుంటూ వెళ్ళిపోతాడు ఆ పొలాన్ని. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడండి, నాగడే మీద చేయబెట్టి వెనకదట్టు చూసేవాడు నా రాజ్యానికి ప్రవేశించలేడు. నువ్వు రాజ్యం వైపే చూడు, వెనకదట్టు చూడొద్దు. ఆ స్వరం వైపే చూడు, ఆ వర్తమానం వైపే చూడు. లోతు అలాగే చూసి దాటి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా. లోతు భార్య ఎందుకు సోయరులోకి ప్రవేశించలేదనంటే ఆమె వెనకదట్టు చూసింది, వెనక్కి తిరిగింది. మీకు అర్థమైందా? వెనక్కి తిరిగింది. అందుకని ఆ విడిచిపెట్టి రాలేకపోయింది, వాటిని వదిలిపెట్టి రాలేకపోయింది. అందువల్లనే పిల్లారు ఈనాడు కూడా చాలామంది లోక సంబంధం వాటిని వీటిని విడిచిపెట్టలేక లోక సంబంధం వాటి మీద మనసు కలిగి అలా కొనసాగిపోతూ ఉంటారు. అతడు ఎద్దుల మీద మనసు కలిగి అలా వెళ్ళిపోయాడు. అలాగే ఇంకోరు ఆ యొక్క పొలం మీద మనసు కలిగి ఒకటి వెళ్ళిపోయాడు, ఇంకోటి పెళ్లి మీద మనసు కలిగి ఇంకోటి వెళ్ళిపోయాడు. ఇంకో చోట రాయబడింది, మృతులు పాతి పెట్టుకొని నన్ను వెంబడించు. అలా కొంతమంది వెళ్ళిపోతుంటారు, రకరకాలుగా ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజును కూడా మనము నువ్వు ఉగ్రతుండి తప్పించుకోవాలంటే వారి వలె ఉన్నట్లయితే, నెపములు చెప్తూ ఉన్నట్లయితే, ఏకముగా వాళ్ళు చెప్పారు ఆ విధంగా ఆయన్ని వెంబడించమని చెప్పి నువ్వు వెంబడించలేదు. ఆనాడు లోతు దూతలు వెంబడించాడు, నీవు కూడా ఈనాడు రక్షించబడాలనంటే వేకు నక్షత్రాన్ని వెంబడిస్తేనే రక్షించబడతావు. ఉగ్రత రాబోతుంది, నువ్వు బయటికి రమ్మంటే. ఎందుకంటే వేకు నక్షత్రము వెలుపలకు తీసుకుని వెళ్ళేటువంటి నక్షత్రం ఇది, లోకం నుండి బయటకు తీసుకుని వెళ్ళే నక్షత్రం ఇది. 7వ దూత నక్షత్రము లోకములో సిద్ధపరిచే నక్షత్రము, ఇది పైకి తీసుకుని వెళ్ళే నక్షత్రం ఇది. ఆయన నామనిస్తాడు, పైకి లేపే నక్షత్రము, నిద్ర మేల్కొల్పే నక్షత్రం. కాబట్టి పిల్లరా, అందువల్ల చాలామంది యొక్క పిలువబడ్డారు చాలామంది, కానీ కొద్దిమందే రక్షించబడతారనండి. వాళ్ళు పూర్తిగా సర్వశక్తిమంతుని వాక్యానికి భయపడిన వారు, వాక్యమును నెరవేర్చిన వారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన నామనిస్తాం. ఆయనతో నడిచిన వారు, వెంబడించడం అన్న నడవడం ఒక్కటే. బైబిల్లో ఆనోకును మనం చూస్తే సర్వశక్తిమంతునితో నడిచిన వాడు, నడిచి ఆరోహణం అయిపోయాడు మరణం చూడకుండా. నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ వర్తమానాన్ని వెంబడించాలి. నీకు లోకంలో ఏవో కార్యాలు ఉండొచ్చు, అదే సమయంలో సర్వశక్తిమంతుడు ఏదైనా బయలుపరిచి దాని ప్రకారం నడవమున్నప్పుడు అది ఎంత ఇంపార్టెంట్దైనా సరే, ఎంత ప్రాముఖ్యమైనది సరే, లోకంలో దానికంటే ఇంపార్టెంట్ ఇది. ఏది ఇంపార్టెంట్ చెప్పండి? నువ్వు రక్షించబడడం ఇంపార్టెంట్, నువ్వు ఉగ్రతను తప్పించుకోవడం ఇంపార్టెంట్, ముఖ్యం. నీకు లోకంలో ఇంపార్టెంట్ కాదు, ముఖ్యం కాదు, ఇవి ముఖ్యం. లోకస్తులకైతే అవి ముఖ్యం, మనకిది ముఖ్యం. లోకస్తులకి లోకంలో అవి ముఖ్యం, డబ్బు, ఆస్తులు, బంగారము, పెళ్ళిళ్ళు, ఏమండి, గేదెలు, లేకపోతే ఎద్దులు, చచ్చినోళ్ళు,
లేకపోతే ఈ యొక్క లోక కార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకు ముఖ్యం. నీకైనట్లయితే ఆయన ముఖ్యం, ఆయనే నీకు ముఖ్యమైన వాడు అన్నిటికంటే. అందుకని తలరాయి అంటే అది అర్థం. తలరాయి అంటే ఏమిటి చెప్పండి? ముఖ్యమైనది అని అర్థం. ఇదే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మహిమ శరీరం పొంది పైకి కొనుకోబడేటువంటి ఆయన ఎదుర్కోవడానికి సంబంధించి ఆ తలరాయి నిన్ను, ఆ ప్రేమ నిన్ను పైకి లేపుతుంది. ఆయన హల్లెలూయా. అందుకని పిల్లారా, అందుకని వాళ్ళు లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి వాళ్ళు నెపములు చెప్పి రాలేకపోయారు. కానీ నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆ యొక్క రెబెకా వలె వదిలిపెట్టి నువ్వు ఆయన్ని వెంబడిస్తావు, ఆయన నమ్మిస్తావు. హల్లెలూయా. అందుకని రెబెకాకని వీళ్ళకి తేడా. రెబెకా ఏమైనా నెపాలు చెప్పిందా? సాకులు చెప్పిందా? ఏమ్మా మరి బయలుదేరదామా అని అంటే ఎలియాజరు మమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి, ముందు మా అమ్మోళ్ళని అడిగి చెప్తానండి, మా నాన్న అడిగి చెప్తానండి. చిన్నప్పటి నుంచి పెంచారు కదండి, వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదండి, వాళ్ళకి జాలి ఉంటుంది కదండి, వాళ్ళని అడగాలి కదండి. మరి లేదండి, ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, మా అమ్మ ఒక్కతే చేసుకోలేదండి, మా నాన్న ఒక్కటి చేసుకోలేడండి, వచ్చి ఎలా కుదురుద్దండి, తర్వాత వస్తానండి అందరు రేపుగా. నువ్వైతే ఆయన కార్యాలు వాయిదా వేస్తావు, ఆయన పనులు వాయిదా వేస్తావు. నాకు తీరిక లేదు వాయిదా వేస్తావు. వాళ్ళు అలాగే అన్నారు, మాకు తీరిక లేదన్నారు, మాకు సమయం లేదన్నారు రావడానికి. మాకు వేరే వాడికి ఇచ్చారు సమయం అంతా, వాళ్ళు ఆయనకి ఇవ్వలేదు. రెబెకా అయినట్లయితే ఏ నెపములు చెప్పలేదు, ఉన్న పాటను వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసింది ఆయన. హల్లెలూయా. అది నువ్వేమంటావు చెప్పండి? మా అమ్మని ఎలా వదిలి రాగలనండి, కన్న తల్లి కదా, మా నాన్నని ఎలా వదిలి రాగలనండి? వెనక చూడు. వెనక చూడటం అంటే ఈ శరీర సంబంధమైన వాటి వైపు చూస్తున్నాను. వాటి గురించి ఆలోచించి ఆయన వెనకేసి అవి ముందు పెడుతున్నాను. ఏమంటే ఆయన వెనక పెట్టేసి నీ యొక్క లోకంలో వారిని, నీ బంధువులని, వీళ్ళని ముందు పెట్టేసుకొని వాళ్ళ తర్వాతే ఆయన అంటున్నావు. అది తప్పది. నీ జీవితంలో మొదటి ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుండాలి నీ జీవితంలో? మొదటగా ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే నువ్వు రక్షించబడతావు. ఎత్తబడాలి అంటే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాల్సింది. మొదటగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే. కాబట్టి పెళ్లి విందుకు ఎవరు కొనుక్కోబడతారు అని అంటే వెనక తట్టు చూసేవారు కాదు. కానీ ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచించుకుంటారు. అయ్యా ఇది చేయండి, నువ్వు ఇలా ప్రార్థన చేసుకోండి, ఇలాగన్నావు అనుకోండి, ఏమైనా పనులు ఉన్నాయా లేవా, ఏదైనా ఉందా లేదా, ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటా ఆలోచించుకొని, ఆడ వెళ్ళాల్సి ఉంటుందండి, ఇక్కడికి వెళ్ళాలి ఉంటుంది అమ్మా అని చెప్పి ఏం చేస్తానండి, వాటి గురించి ఆలోచించి వాటి గురించి పెట్టుకొని దీన్ని వదిలేస్తాను. ఇది చెప్పినప్పుడు దీనికోసం దాన్ని వదిలేసేవాడే పైకి వస్తాడు. ఆయన హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నీకు నువ్వు బాగా బలంగా ప్రార్థన చేయి. నీకు ఒత్తిడి కలుగుతూ ఉంది, హృదయంలో ప్రేరేపిస్తూ ఉన్నాడు నిన్ను ఆయన. ఆ ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఏమండి, అదే సమయంలో నీకు కూడా లోకంలో ఏదో పని ఉంటుంది, ఏదో ఒక పని, ఊర్లో ఏదో పని ఉండొచ్చు, లేకపోతే నీ బంధువుల దగ్గరికి, లేకపోతే నీ యొక్క ఊళ్ళో యొక్క స్నేహితులు, లేకపోతే ఎవరొకరో ఏదో ఒకటి పిలిచారు అనుకుందాం. ఒత్తిడిని ప్రేరేపించినప్పుడు ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేయాల్సింది. మొదటగా ఆయన చేయాల్సిందే. దాన్ని వెనక వేయాలి, ముందు ఆయన చేయాలి. అంతేగాని వాళ్ళు రమ్మన్నారు కదా, వెళ్ళాలి కదా, మరి మిత్రులు వాళ్ళు, స్నేహితులు వాళ్ళు అనుకొని నువ్వు వెళ్ళిపోయి ఈలోపు ఈయన వదిలేస్తాండి. ఆ ఒత్తిడి వదిలేస్తుంది, ఆ మనసు వదిలేస్తుంది. ప్రార్థించుకోలేని మనసు నేనేం చేస్తా చెప్పండి, వదిలేస్తుంది. నువ్వు ఆ విధంగా అలవాటు పడిపోతావు. అందుకని
వెనక తట్టు నువ్వు చూడొద్దంటే శరీర సంబంధమైన వాటిని నువ్వు చూడొద్దు. అందుకని వాళ్ళు లోక సంబంధమైన వాటిని చూసి ఏం చేశారంటే లోక సంబంధమైన వాటిని చూసి ఆయన్ని వెంబడించలేదు. మీకు అర్థమవుతుందండి? వాటి కోసమై ఆయన్ని వెంబడించలేదు, వెనక తట్టు చూస్తున్నారు వాళ్ళు. నువ్వు రక్షించబడాలనుకుంటే నీవు ఆయన వైపు చూడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన వైపు చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇదిగో ఎద్దులు కొన్నాం, అదేమిటి అనంటే దాని సంగతి కాదు, ముందు ఇది అంట. మీకు అర్థమైందా? ఎవరో పెళ్ళికి పిలిచారు నిన్ను, పెళ్ళికి వెళ్ళాలి, ఆ సమయంలో ప్రార్థన ఉంది, ఫోన్ వచ్చింది నీకు ప్రార్థనకు రమ్మని, ప్రార్థన ఉందని, వెంటనే నువ్వేం చేస్తావు చెప్పండి? దాన్ని ఉద్దేశి ప్రార్థన వచ్చింది. వాళ్ళని ముందు చూసేవాళ్ళు అంటారు ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంతే కాకుండా అబ్బా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా, మరి వాళ్ళు రేపు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళకపోతే రేపు మళ్ళీ మన దగ్గర రారే, ఇబ్బంది అయిపోద్ది, మనం వాళ్ళకి బోర్డు చదివించామే, రేపు అవన్నీ కూడా మనకు తిరిగి రావే, మనకు ఇబ్బంది అయిపోద్దేమో ఎలాగా అనుకొని ఏమండి అటే వెళ్ళిపోయావు అనుకోండి, వెనక తిరిగినట్టే, వెనక తట్టు చూసినట్టే. నీ ముందు రెండూ ఉంటాయి. వాక్యం తట్టే చూడు నువ్వు, ఆయన మాట తట్టే చూడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్లనే పెండ్లి విందుకు పిలువబడిన వారు అనేకులు. కానీ అనేకుల్లో ఇప్పుడు మోషే కాలంలో కూడా మనం చూస్తుంటాం, ఐగుప్తు దేశంలో కానానుకు పిలువబడిన వాళ్ళు అనేక మంది. యెహోషువ కాలేబులు వాళ్ళు మాత్రమే మోషే ఏమి చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతున్నాడు. మోషే ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏం చేశారనంటే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, లోకం తట్టు చూశారు, వెనక తట్టు చూశారు. అంటే వెనక తట్టు చూడడం అంటే శరీరం గురించి ఆలోచించుకున్నారు. ఏమండి అమ్మోరీలు, కానానులు, ఇత్తీలు, పెరిచీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ స్నేహాల గురించి ఆలోచించుకున్నారు, శరీరేచ్ఛల గురించి, విగ్రహారాధన, కామము, పాపము, వ్యభిచారం వీటన్నిటి గురించి ఆలోచించుకున్నారు. వాళ్ళు వాటన్నింటినీ ఆలోచించుకొని ఈ యొక్క వాక్యాన్ని పాటించలేకపోయారు, నెరవేర్చకుండా దాన్ని వాయిదా వేశారు. ఆయన మాటని, ఎందుకంటే సర్వశక్తిమంతుని మాట నిత్య జీవం మాట, నేను రక్షించే మాట, ఆ మాటలో శక్తి ఉంది. అలాంటి దానిని నిర్లక్ష్యం చేసి నువ్వు వ్యర్థమైన నశించేటువంటి కాలిపోయే ఆ మనుషులకి, ఆ లోకానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావనంటే, నువ్వు వెనకదట్టు చూస్తున్నావనంటే నువ్వు పరలోక రాజ్యానికి రావు, విడిచిపెట్టబడతావు నువ్వు. అదే ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. నువ్వు రావాలి, ఎత్తబడాలని అంటే ముందుకే నువ్వు చూడాలి, పెండి విందు వైపే నువ్వు చూడాలి, నక్షత్రం వైపే నువ్వు చూడాలి, వెనకదట్టు చూడకూడదు. ఆయన ఏమి చెప్తే, ఆయన లేఖనాలు ఏం చెప్తున్నాయో అవన్నీ చేయి. ఇప్పుడు పిలవడం అంటే ఎందుకు పిలుస్తున్నాడు ఆయన, నిన్ను ఎందుకు పిలిచాడు ఆయన, ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? నీవు ఆయన వలె ఉండాలని, నీవు కూడా ఆయన వలె జీవించాలని, నీవు కూడా ఆయన వలె కార్యాలు చేయాలని. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు, పిలుపనగా వాక్యమే, ఆ వాక్యాన్ని నువ్వు, ఆయన ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. పిలుస్తున్నాడంటే అది ఏమిటి? లోకాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఈ లోకాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఉగ్రత రాబోతుంది. ఆ ఉక్రెయిన్ దేశం మీదకి వచ్చినటువంటి దానికంటే కూడా భయంకరమైన యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. నువ్వు రా అన్నప్పుడు రావాల్సిందే. లోతు అలాగొచ్చాడు బయటికి, లోతు భార్య వాటి మీద మనసుండి రాలేకపోయింది, వెనక తట్టు చూసింది, రాలేకపోయింది. నువ్వు కూడా ఈ చివరి కాలంలో ప్రతి వర్తమానానికి, ప్రతి మాటకి నువ్వు లోపడాల్సిందే. ఆ వాక్యం నిమిత్తమై ఏదైనా వదిలిపెట్టాల్సిందే. ఆ విధంగా నువ్వు వాక్యం నెరవేర్చడం ద్వారా నువ్వు లోకాన్ని కోల్పోతావు, నీ లోక సంబంధం నీకు దూరం అయిపోతాయి. ఈరోజు నీకు ఎవరో 2,000 ఇస్తాము, లేకపోతే 5,000 ఇస్తాము, పలానా చోటకు రండి అమ్మా సహోదరి, లేకపోతే సహోదరుడా పని ఉందా రండి అంటారు. అదే సమయంలో సర్వశక్తిమంతుడు ప్రార్థన ఉంటుంది. లేకపోతే ఎవరో సమాజంలో వాళ్ళు ఎవరు ఏదో అవసరతలో ఉంటారు, వాళ్ళ అవసరతలో పాలు పొందాల్సి ఉంటుంది.
లేకపోతే సమాజంలో ఎవరో ఏదో కష్టంలో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, వారికి ఏదో నువ్వు పరిచర్య చేయాలనుకుంటావు. అదే టైంలో ఎవరో పిలుస్తారు. వాక్యం ఏం చెప్తుందనంటే నువ్వు పరిచర్య చేయమని చెప్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? పరిచర్య చేయి. దాని వెనకై మీకు అర్థమవుతుందండి. దాన్ని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేసి ఆయన నామనిష్టం. హల్లెలూయా. ఎలా విడిచిపెట్టగలండి? కొంతమంది అంటారు ఎలా విడిచిపెట్టగలండి? పెళ్ళిలో మేము ప్రమాణం చేసుకున్నాం కదండి. ఏమండి? పెళ్ళిలో మేము ప్రమాణం చేసుకున్నాం కదండి, నా భార్యని నేను విడవనని, నేను ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా నేను నిన్ను బాగా చూసుకుంటానని ఆవిడికి నేను ప్రమాణం చేశాను, మాట ఇచ్చాను. ఇంక ఈవిడేమంటుందంటే ఆయన నాకు చాలా ప్రమాణం చేశాడండి అంటుంది ఆవిడ. నేను కూడా ఆయన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, కన్నీటిలో నేను కూడా ఆయన తోడుగా ఉంటానని మాట ఇచ్చాను కదా, మీరు ఇప్పుడు ఆయన పిలుస్తున్నారని వెళ్ళిపోతే నేను ఇచ్చిన మాట ఏమివ్వాలని అండొచ్చు ఆవిడ. ఇలారా అవి కాదు, ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని పాటించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎద్దులు పరీక్షించడానికి ఒక మాట ఇచ్చారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా ఏమైనా కానీ పిల్లారా ఆత్మీయంగా మీరు నష్టపోకుండా చూసుకోండి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎందుకనంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మొన్న ఇక్కడ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే అంటే ఎవరి జీవితంలో జరిగేవి అలాంటివన్నీ కూడా. వాళ్ళకి పెళ్ళికి వస్తానని ఆవిడ మాట ఇచ్చిందండి. పెళ్ళికి వస్తానని మాట ఇస్తే పెళ్ళికి వచ్చి పెళ్లి పనులు చేసేస్తానండి, అవన్నీ తెచ్చేస్తానండి, ఎన్ని తెచ్చేస్తానండి, నాకు బండి ఒకటి చూడండి చాలు, పెట్రోల్ వేయించుంటుంది చాలు, నేను అన్నీ తిరిగేసి అన్నీ చేసేస్తానన్నాడు. మీకు అర్థమైందా? అదే టైంలో ఏమైపోయిందంటే ఎల్లిగలుగా పడి కాలు ఎరగొట్టుకున్నాడు. నేను అన్నాను ఒకరోజు, ఒకసారి ప్రార్థన రమ్మంటే అక్కడ వాళ్ళ మాట ఇచ్చానండి, నువ్వు రాలేదు కదా, మరి ఇప్పుడు ఎల్లికలు పడ్డ కాలు ఎరగొట్టుకున్నావు, మరి ఇప్పుడు మాట సంగతి ఏంటన్నా? ఇంకేం చేస్తానండి, వాళ్ళు క్షమించమని అడుగుతానండి. అదే చెయ్యి ఆయన పిలిచినప్పుడు అన్నాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయాలి చెప్పండి? వెనక తట్టు చూడొద్దు, ఆయన కోసం నేను నిలబడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లికలు పడ్డాడు ఆయన, బండి మీద నుంచి పడ్డాడు ఆయన. వేరే ఊరు వాళ్ళందరేమో ఆయన వస్తాడు, బండి రెడీ చేసాము, అన్నీ ఆయన వచ్చి చూసుకుంటారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనసులో నుంచి లేకపోతున్నాడు ఈయన, కథలు లేకపోతున్నాడు ఈయన, ఎక్కడ వెళ్తాడు? వాళ్ళే ఎవరొకరు చూసుకొని వాళ్ళ తంటాలు పడిపోయింది. చెప్తున్నాను. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? అదే సమయంలో పిలుస్తాడు ఆయన. నువ్వు బాగా సీరియస్గా ఏమండి ఏదో ఒక ఊరు వెళ్తున్నావు అనుకోండి, అదే టైంలో పిలుస్తాడు. మీ వాళ్ళు ఎవరు పరామర్శించడానికో, ఎవరు మీ మత్స్య సంఘాలు అనుకోండి, ఎవరిని ఓదార్చడానికో ఎవరినో వెళ్తున్నావు అనుకోండి, అదే టైంలో పిలుస్తాడు ఆయన. వచ్చేది ఆయన నామనిస్తాడు. వాక్యానికి అంత ప్రాముఖ్యతనే వాళ్ళు రక్షించబడాలనుకుంటే, పెళ్లి విందుకు వెళ్ళాలంటే ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలనంటే పిల్లారా ఇది ఉండదు కాబట్టి. అందుకని మొన్న ఒక వర్తమానంలో చెప్పడం జరిగింది, అది పత్రికలో కూడా పంపడం జరిగింది, వాట్సాప్ ఫేస్బుక్లో కూడా. ఎక్కిరమని స్వరం వినపడతా ఉందంటే ఆ రోజున పిల్లారా మోషేయాల్ని వాళ్ళ సాక్ష్యం చెప్పుడు ముగియగానే వాళ్ళు చంపబడ్డారు. ఆ తర్వాత ఎక్కిరమ్మని స్వరం విన్నారు. ఈనాడు కూడా ఆయన ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు అని అంటే లోకమునకు చెప్పాల్సిన సాక్ష్యం, ఆ సువార్త ముగించబడింది. ఇక ఎక్కిరమ్మని పిలుస్తున్నాడంటే అన్ని ముగించబడితేనే లోకానికి ఇవ్వబడిన సమయం ఇక ముగించబడింది. ఇక అది కాల్చివేయబడుతుంది. నువ్వు ఎక్కిరా పైకి, ఆయన హల్లెలూయా. మరి పైకి ఎక్కెళ్ళాలంటే ఇడితేనగా తెలియదు, ఇక్కడే ఉంటే నువ్వు వెళ్ళలేవు. ఏమండి? విడిచిపెట్టాలి. ఇప్పుడు లోతు సోయరికి వెళ్ళాలనుకోండి, సొదం విడిచిపెట్టే కదా సోయరికి వెళ్ళింది. సొదములో ఉండే సోయరికి వెళ్ళాడా? నీవు కూడా ఈ లోకములో ఉండే
లోకాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టగలనండి? ఇందాక మనం నేర్చుకున్నాం. వాళ్ళు విడిచిపెట్టలేకపోయారు. ఎద్దులు విడిచిపెట్టలేకపోయారు, వాటిని పొలాలు విడిచిపెట్టలేకపోయారు, వర్తకాన్ని విడిచిపెట్టలేకపోయారు, వీడిని విడిచిపెట్టలేకపోయారు. వాళ్ళు నువ్వైతే వాటిని విడిచిపెట్టేస్తావు. అందువల్ల నువ్వే ఉదాహరణకి నీవే ఉండవు. నీవే 1-2 జతలు ఎద్దులు కొన్నావు. కొనేసి పొలంలో ఆ ఎద్దుల బండి మీద కట్టుకొని వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏదో పొలంలో ధాన్యం ఉంది తీసుకొద్దామని. అదే టైంలో ఏ సహోదరులు లేకపోతే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే ప్రార్థన ఏదో ఉందనుకుందాం, ఏదైనా ఆత్మ సంబంధమైనది ఉంది, అది నీకు కబురు అందింది. అప్పుడు ఏం చేస్తావునంటే, ఎద్దుల బండి వేసుకుని వెళ్తున్నాను కదా, మరి ఎలాగా, మరి ధాన్యం తీసుకురావాలా అని రావడానికి అవ్వదు అని చెప్పి వెళ్ళిపోయావు అనుకోండి, వెనక తట్టు చూసినట్టు అవుతుంది. ఆ ఎద్దుల బండిని, ఆ ధాన్యాన్ని అక్కడ వదిలేసి ఎద్దుల బండిని దేనికి దాన్ని కట్టేసావు, లేకపోతే ఇంటి దగ్గర పెట్టేసావు. నువ్వు దాన్ని వదిలేసి వచ్చావు అనుకోండి, వచ్చి ఆయన ఆరాధించావు, లేకపోతే ఏదో ఆతిథ్య పరిచయలో పాల్గొన్నావు. ఈలోపు ఆ ఎద్దుల బండి ఎవడో పట్టుకుపోయాడు, ఆ ధాన్యం ఎవడో పట్టుకుపోయాడు అనుకున్నావు. నువ్వు నష్టపోరా. ఆయన నామనిస్తాం. ఈ ప్రార్థనకి వెళ్ళడం వల్ల ఈ నష్టం వచ్చింది, ఈ మాట వినడం వల్ల ఎద్దులు పోయాయి, ఆ ఎద్దుల బండి పోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. నిత్య రాజ్యాన్ని పొందుకున్నావు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆత్మ సంబంధమైన దాన్ని పొందుకోవాలంటే లోకరీతిగా నీకేమవుతుంది చెప్పండి? కొంత నష్టం వచ్చేది. పోనీ ఆత్మ సంబంధం నువ్వు నిత్యరాజ్యం వైపు చూడడం అనగా ఆయన మాట వైపు చూడడమే, ఆయన పిలుపు వైపు చూడడమే. విడిచి రమ్మని ఏదైతే చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టించే, అబద్ధాలను వదిలేసేయి, మోసాన్ని వదిలేసేయి, అన్యాయం వదిలేసేయి. మొన్న కావడంటుంది, ఏమ్మా బాప్తిజం పొందొచ్చు కదా, ఏమ్మా నీవు ఇది తెల్లవారుజాము ఏకో నక్షత్ర వర్తమానము ఆ మత్స్యాగ సంఘాల్లో రక్షణ ఉండదమ్మా అంటే, పాస్టర్ గారు ఏ సంఘమైనా ఉంటే ఎక్కడైనా ఒకటేనండి అని. ఇంకేముంటుందంటే, రక్షణ పొందాలంటే అండి పాస్టర్ గారు పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నాయండి, మా వాళ్ళు బంధువులందరూ కూడా అన్నిలే, మరి వాళ్ళందరికీ చేయాలా, ఆ పెళ్ళిళ్ళు బోల్డ్ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, బోల్డ్ ఏవో చేయాల్సి వస్తుంది. ఏమండి, అందుకని నేను బాప్తిజం పొందట్లేదండి, అందుకని మీ చర్చికి రావట్లేదండి అన్న. ఇప్పుడు ఏమైపోయినట్టు చెప్పండి? ఇప్పుడు లోకమంతా సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోయి ఏమి ఉపయోగం? లోకమంతా సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. అవి నువ్వు పొందుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. నీవు వాక్యం కోసం నిలబడితే మిగతా ఆయన కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన చెప్తే ఆయన నమ్మనిస్తాడు. లేదా అలాగే కొనసాగడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? 3 యూదులు ఆయన రక్షించకపోయినను ఆయన మాటకి మేము లోబడతాం. ఆయన నమ్మనిస్తాడు. అందులో నువ్వు వాక్యం వైపు చూడు. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ లోక కార్యాల వైపు చూస్తూ, లోక విషయాల వైపు చూస్తూ ఆయన్ని విడిచిపెట్టేసి, ఈనాడు కూడా చాలామంది ఆయన వాక్యాన్ని వదిలేస్తూ ఉంటారు. పర్లేదు పర్లోకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కుదరదు. ప్రతి దాని విషయంలో నీవు, ప్రతి లేఖన విషయంలో కూడా నీవు ఎత్తబడాలనుకుంటే ప్రతి మాటను నీవు వెంబడించి నడిచినప్పుడే ఆయన నమ్ముస్తావు. దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఏమండి, అలాగూ నువ్వు నిలబడితేనే రక్షించబడతావు తప్ప వాళ్ళు వదిలి రాలేకపోయారు, వాళ్ళు విడిచిపెట్టి రాలేకపోయారు. ఆ పెళ్ళిళ్ళ కోసమని వాటి కోసమని ఆమె వాటిని విడిచిపెట్టి రాలేకపోయింది, ఆమె వాటిని వదిలేయలేకపోయింది. కొంతమంది భర్త కోసము, భార్య కోసము, వాటి కోసము, వీటి కోసము వదిలేయలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతుంటే ఈ అలంకారాలు రకరకాలవన్నీ కూడా వదిలేస్తేనే, విడిచిపెడితేనే రక్షించబడతారు, ఆయన నమ్ముతారు, ఎత్తబడతారు. అందుకనే వాక్య విరోధమైన ప్రతి దానిని కూడా విడిచిపెట్టేసి, అది ఎంత ప్రాముఖ్యమైనా సరే, ఎంత ఖరీదైనా సరే విడిచిపెట్టేసి ఈ యొక్క వాక్య ప్రకారం నడిస్తేనే ఎత్తబడతారు. ఆ ఉగ్రత నుండి
తప్పించుకుంటారు, ఆ యుద్ధము నుండి తప్పించుకుంటారు. అందుకని ముగించబడింది కాబట్టి, అంతా కూడా ముగింపు కాబట్టి ఎక్కిరమని పిలుస్తున్నాడు ఆయన. అందువల్ల ప్రియులారా, నువ్వు వాక్యం మీదే మనసు ఉంచు, వాక్యం మీదే మనసు పెట్టు. మరి దేని మీద కూడా నీవు మనసు పెట్టొద్దు. నీ లోకంలో ఏమైనా ఉన్నాయి. ఈరోజు ఆదివారం ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది. ఈ లోకంలో ఏదో నీకు ఫోన్ వచ్చేస్తాయి, ఏదో ఫోన్ వచ్చేస్తాయి. ఉదయాన్నే నువ్వేమో ప్రార్థనకు రెడీ అయిపోతూ ఉంటావు, ఈలోపు ఉదయాన్నే ఫోన్ వచ్చేస్తాయి. అయ్యా ఇదిగో మీ వాళ్ళకి ఒకరు బాగోలేదు, అర్జెంటుగా మీరు రావాల్సిందే, ఇంకెవరు లేరు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, త్వరగా రావాల్సిందే అని ఫోన్ వచ్చేస్తాయి. కానీ ఆరాధనకు వచ్చాయి, ప్రార్థించి వాళ్ళ గురించి. నాయనా వాళ్ళు ఎంతో బాధల్లో ఉండి ఫోన్ చేశారు, కానీ నేను ఆరాధన మానలేక నీ దగ్గరికి వచ్చాను నాయన, మీరు మాకు సహాయం చేయండి, అక్కడ మీరే ఉండండి, మీరే ఉండి ఆ కార్యాన్ని జరిగించండి నాయన, మీరే దాన్ని జరిగించండి నాయన అని చెప్పి ప్రార్థిస్తే ఆయన అక్కడ చూసుకుంటాడు. ఆయన నామనిస్తాడు. నీకు ఆ నమ్మకం ఉండాలి, నీకు ఆ విశ్వాసం ఉండాలి. కాబట్టి పిల్లారా, ఒకవేళ కాలేదు వాళ్ళకి, పిల్లారా వాళ్ళని తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నువ్వు వెళ్ళే వరకు అవసరమైతే ఆయన వాళ్ళని నిలబెడతాడు, ఆయన నమ్మరిస్తాడు. సమయం అయిపోయిందంటే తీసుకుంటాడు ఆయన. నువ్వు వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు, నువ్వు ప్రార్థన మానేసి అక్కడికి వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు. ప్రతి దానికి ఒక సమయం కలదని ఉంది బైబిల్లో. అందులో మొదటగా నువ్వు ఆయన కోసం నిలబడాల్సింది. మొదటగా అంటే నువ్వు అరాజ్యం వైపు చూడు, వాక్యం వైపు చూడు, లోకం వైపు చూడద్దు. నువ్వు లోక పనుల్లో ఉన్నావేమో, లోక కార్యాల్లో ఉన్నావేమో, లోక వ్యవహారాల్లో ఉన్నావేమో. నీకు ఆయన ఏదైనా నీతో మాట్లాడినప్పుడు దాన్ని వెంటనే వదిలేసి ఆయన సన్నిధిలో మోకరిని ప్రార్థించు. ఏది ఇంపార్టెంట్ అంటే ఉగ్రతుని రక్షించబడ్డం అనేది ఇంపార్టెంట్. అన్యులకైతే అది, నీకు ఇది. కాబట్టి పిల్లలు ఆలోచించండి. సర్వశక్తిమంతుని ఉగ్రత మన దేశంలో కూడా, మన పట్టణంలో కూడా, పాకిస్తాన్ యొక్క తిరగొచ్చేమో, మన దేశం ఓడిపోతే, చైనా యొక్క ఏమండి ఆ యొక్క యుద్ధాలకు సంబంధించినటువంటి సైనికులు తిరగొచ్చేమో, మన దేశం ఓడిపోవచ్చేమో, లేకపోతే పాకిస్తాన్ లేకపోతే చైనా ఓడిపోయి మన దేశంలో వాళ్ళు అక్కడ తిరగొచ్చేమో. ఏమి జరుగుతుందో తెలియదు. సమస్తం ఆయన చేతుల్లో ఉంది. ఇక రాబోయేటువంటి సమయం, రాబోయే దినాలు ఏంటంటే పిల్లారా, ఏడుపులే, గోలలే, కన్నీరే భయంకరమైనది రాబోతూ ఉన్నది కనుక వారు వెనక తట్టు చూసి ఉగ్రతలోకి వెళ్ళిపోయారు. నీవు కూడా పిల్లరా లోక సంబంధం వాటి వైపు చూసి ఉగ్రతలోకి వెళ్ళొద్దు సుమా, నాశనానికి వెళ్ళొద్దు సుమా. అది ఉందని ఇది ఉందని, ఆ కార్యాలు ఉన్నాయి ఈ కార్యాలు ఉన్నాయని ఆయన మాటను వెనకేయద్దు సుమా, ఆయన వాక్యం వెనకేయద్దు సుమా. ఆ స్వరం మీదే మనసుంచు. నా గొర్రెలు నా స్వరమును విను అన్నాడు ఆయన. నువ్వు ఆయన్నే వెంబడించు, ఎక్కరమైన స్వరాన్నే వెంబడించు. ఏ స్వరం వల్ల నీకు రక్షణ కలుగదు. ఎందుకంటే ఈ స్వరమును కనుక నువ్వు వెంబడించకుండా నీవు లోకములో ఉన్నట్లయితే విడిచిపెట్టబడి ప్రమాదంలో పడతావు. అప్పుడు కూడా నువ్వు పొందుకునేది ఏముండదు. ఆ ఎద్దులు నీతో అలాగే ఏముండవు, లేకపోతే ఆ పొలం నీతో ఏ విధంగా అదే విధంగా ఉండదు, లేకపోతే నీ బంధువులు నీతో కూడా ఆ విధంగా ఏముండరు. నువ్వు వాళ్ళ కోసం ఈనాడు కనుక వాక్యాన్ని వదిలిపెట్టేస్తే వాళ్ళు నీతో వాళ్ళు అలాగే ఏముండరు. వాళ్ళు కూడా గుర్తులు పడతారు, ప్రమాదంలో పడతారు. వాళ్ళతో పాటు నువ్వు పడకుండా ఉండాలంటే వెనక తట్టు నువ్వు చూడొద్దు. నీవు పెండ్లి విందుకు వెళ్ళే వధువు నీవు. కాబట్టి మిగతా వాళ్ళు చాలామంది పెండ్లి విందుకు రాలేకపోయారు, మధ్యాకాశానికి రాలేకపోయారు. కారణం ఏంటంటే నెపములు చెప్పారు, సాకులు చెప్పారు. ఆయన పిలిచినప్పుడు ఆయన వెంబడించలేదు. నన్ను వెంబడించమన్నాడు ఆయన. ఈనాడు కూడా వేకొచ్చుకుని వెంబడించు, ఈ వర్తమానాన్ని వెంబడించు. ఏమి ఉన్నా కానీ ఆయన చెప్పింది చేయి. ఆయన వాక్యం ఏం చెప్తుంది దాన్ని చేయి. వెనక తట్టు చూసి ఆ వాక్యాన్ని వెనకేయద్దు.
ఆయన వాక్యాన్ని విడిచిపెట్టద్దు. వారు కూడా వెనక వైపు చూసి ఆయన వెంబడించలేదు. నీవు కూడా వెనక వైపు చూసి ఆయన వాక్యాన్ని వెంబడించడం లేదేమో, ఆయన వాక్యాన్ని నెరవేర్చడం లేదేమో, ఆయన ప్రార్థన నెరవేర్చడం లేదేమో, వెనక వైపు చూస్తూ ప్రమాదంలో పడతాం. అప్పుడు తప్పించుకోవడానికి వెతికిన ఎక్కడ దొరకదు. ప్రతి చోట యుద్ధమే, ప్రతి చోట ఏడిపే, ప్రతి చోట అణుబాంబులు పడతాయి. చాలా భయంకరంగా ఉంటుంది ప్రపంచం యొక్క పరిస్థితి. ఇప్పుడే తప్పించుకొని ఈ క్షేమకరమైనటువంటి స్థలము, ఆ రాజ్యంలోనికి నువ్వు వస్తే నువ్వు ధన్యుడు. అందుకే పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులోని వాక్యం చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మన సమయం అయిపోయింది. ఈ భూమి మీద మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. ఆ ప్రపంచ యుద్ధంలో అనేక మంది నశిస్తారు, కొద్దిమంది మాత్రమే మిగులుతారు. అప్పుడు భూమి మీద అపవాది బంధించబడతాడు. సమాధానం ఉంటుంది. మిగతా దేశాలతో పాటు అన్ని దేశాలు సమాధానంతో ఉంటాయి. ఆ తర్వాత గోగుమాగో యుద్ధం వస్తుంది. అప్పుడు మిగతా దేశాలు కూడా నాశనం చేయబడతాయి. అప్పుడు నిత్యత్వం వస్తుంది. కాబట్టి పిల్లారా, ఇవి సరదాగా నవ్వులాటగా తీసుకోకండి. కఠినంగా నిలబడండి, వాక్యం కోసం నిలబడండి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ తర్వాత కనుక నువ్వు విడిచిపెట్టబడ్డావు అని అంటే ఇప్పుడు దొరుకుతున్న కనికరము ఇక దొరకదు నీకు. నువ్వు ఏడ్చినా, గుంజుకున్నా, పీకులాడుకున్నా ఏమీ కనికరం దొరకదు రేపు రాబోయే శ్రమకాలం. ఎవరు నిన్ను రక్షించు. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మా నాన్న పెద్ద ఆఫీసర్ తెలుసా, లేకపోతే మా వాళ్ళు అంత ఇది తెలుసా, అంత ఇది తెలుసా, మా పెద్ద పలుకుబడి ఉందండి, మా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాటిల్లో ఉన్నారు. మా వాడు ఎమ్మెల్యే దగ్గర పిఏ తెలుసా నీకు? ఎవరు నిన్ను రక్షించరు, ఎవరు నిన్ను కాపాడరు. ఏమండి, నాకు ఎల్ఐసి ఉందండి, పర్లేదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, బాగానే పర్లేదయ్యా, నా భార్య పేరు మీద, నా పేరు మీద, నా పిల్లల పేరు మీద, అందరి పేరు మీద ఎల్ఐసి ఉన్నా. ఉంచుకో, శ్రమకాలంలో కాపాడుతుందేమో. పెన్నాం గారిని అలా అడిగితే పెన్నాం గారు ఏమంటే నాకు ఒక నిశ్చయిత ఉన్నదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నన్ను చాలామంది అడిగారు, నాకు అవసరం లేదని చెప్పాడు. మీకు అర్థమవుతుందండి? లేదండి, భవిష్యత్తులో మీకు ఎప్పటికైనా ఏదైనా ఆయన ఉన్నాడు, నాకు నిశ్చయిత ఉంది. ఆయన లేడని నాకు నిశ్చయిత లేదనుకోండి, అలాంటివన్నీ కావాలి. భద్రత కోసం అంట, భవిష్యత్తులో భద్రత కోసం అంట. ఈ లోకం అలాంటిది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీ గురించి ఆయన భద్రత తీసుకుంటాడని నమ్ముతున్నావా? ఉగ్రత రాబోతుందని నమ్ముతున్నావా? అలాగ నమ్ముతున్నట్లయితే ఏ నెపములు చెప్పక ఆయన పరిచయం. కొంతమందికి కొన్నిసార్లు ఏదైనా చెప్పినప్పుడు అయ్యా ఇది చెయ్యి, అది చెయ్యి, లేదా సమాజంలో ఎవరైనా నేను కోరుతారు, అది చెయ్యి, ఇది చెయ్యి అనగానే లేదండి అర్జెంట్ కొంచెం పని ఉందండి వెళ్తానండి. కొంతమంది ఏం చెప్తారంటే నెపాలు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇంట్లో ఉండి కూడా వేరే ఊర్లో ఉన్నానండి, లేకపోతే వేరే జిల్లాలో ఉన్నానండి, వేరే రాష్ట్రంలో ఉన్నానండి, వేరే దేశంలో ఉన్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఏం చెప్తారు చెప్పండి? నెపములు చెప్పి ఆయన కార్యాల నుండి తప్పించుకుంటుంటారు, పరిచర్య నుండి తప్పించుకుంటుంటారు, ఆదిత్యాల నుండి తప్పించుకుంటుంటారు. ఏదో ఒక సాగు వాళ్ళు అలాగే తప్పించుకున్నారు, ఒకరితో పడిపోయారు. మీకు అర్థమైందా? మొన్న ఒక అబ్బాయికి ఏదో ఒకటి చెప్తే ఏమన్నండి, లేదండి నేను బోర్డు నోట్స్ రాసుకోవాల్సిన పని ఉందండి, బోర్డు గ్రామర్ చెప్పారు ఈరోజంతా, అదంతా రాసుకోవాలి, నేను కూర్చోకుండా నేను అసలు లేకుండా రాసుకోవాలని. తర్వాత చూస్తే ఏం చేస్తానంటే సెల్ ఫోన్ వీడియో గేమ్ ఆడుతుంది. నెపములు చెప్పి ఏం చేస్తాను చెప్పండి? ఆయన వాక్యాన్ని పాటించడం లేదు. అంటే నీవు ఇతరుల పరిస్థితుల అవసరాల్లో పాలు పొందడం లేదు, ఇతరులకు సహాయపడడం లేదు. నీవు సొంత కార్యముల గురించి ఆలోచించుకున్నారు, ఇతరుల కార్యముల గురించి ఆయన కార్యాల గురించి ఆలోచించాలని ఉంది బైబిల్లో. ఆ విధంగా నీవు ఏదో ఒక నెపం చెప్పి నీవు ఇతరుల గురించి ఏదైనా అవకాశం వస్తే తప్పించుకుంటున్నావేమని. ఎవరు నీకు ఫోన్ చేయొచ్చు, ఎవరో ఒకరు నీకు ఫోన్ చేయొచ్చు. సమాజంలో వాళ్ళు అయ్యా మా ఇంట్లో కొద్ది చిన్న పని ఉంది రండి, ఏ సిస్టర్లో నీకు ఫోన్ చేయొచ్చు, ఎవరొకరు ఫోన్ చేయొచ్చు.
దాని నుండి నువ్వు ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకున్నావంటే మీరిపోయినట్టే. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుని తెలివైన అనుకుంటావు, చాలా బాగా నమ్మించాను అనుకుంటావు, నువ్వు మేధావిని అనుకుంటావు నువ్వు ఆ విషయాల్లో. నీకు అర్థమైందండి? ఉంచుకొని కూడా కొంతమంది ఏం చేస్తారంటారు, కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అవసరమైంది ఏదైనా అడిగారనుకోండి, అప్పుడు నువ్వు ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకుంటావు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చేయవు. నువ్వు లోకం తట్టు చూస్తావు, వెనక తట్టు చూస్తావు, నువ్వు అప్పుడు దాన్ని చేయవు, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. మీకు అర్థమైందా? ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. అన్ని లేఖనాలు పాటిస్తేనే నువ్వు పెళ్లి విందుకు కునిపోబడతావు, ఆయన నామనిస్తావు. అందుకని పెళ్లి విందుకు రమ్మంటున్నాడంటే నువ్వు ఆయన చెప్పిన ప్రతిదానిని కూడా నెరవేర్చడమే నేను రమ్మండమై ఉన్నది. ప్రతి దానిని కూడా నువ్వు నెరవేర్చాలి. నీకు అర్థమవుతుందా? ఒకవేళ సమాజంలో ఎవరొకరు నిన్ను ఏదో ఒక కొందరు రమ్మంటారు, నువ్వేం చేస్తావనంటే ఏదో సహాయంగా రమ్మని అన్నారు అనుకుందాం. అన్నప్పుడు నువ్వేం చేస్తావనంటే అది మేలే కదా, బైబిల్ ఏం చెప్తుంది, మేలు చేయమని. అది కూడా పిలిపే. ఆయన వెంబడించడం అంటే మేలు చేయడం కూడా ఆయన వెంబడించడమే, సహాయం చేయడం కూడా ఆయన వెంబడించడమే. కానీ నువ్వేం చేస్తావనంటే నాకు కుదరదు, నేను రాను, కఠినంగా మాట్లాడతాను, నాకు పని ఉంది ఈరోజు, ఏదో ఒక సాకు చెప్తావు, నిజంగా ఉండొచ్చు, ఏదో వంక చెప్తావు నువ్వు. ఆ విధంగా నువ్వు చేయాల్సిన మేలు నువ్వు చేయవు. ఆ వాక్యాన్ని వెంబడించు, నువ్వు వాక్యాన్ని నెరవేర్చు, ప్రమాదంలో పడిపోతావు. ఇలా చాలా ప్రమాదంలో పడిపోతారు చాలామంది. కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు. వాక్యం ఆయన నమ్మిస్తాను. హల్లెలూయా. అందుకని నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. ఆయనకు దాన్ని వదిలేసి పరిగెత్తే విధంగా ఉండాలి. నువ్వు ఏదైనా చెప్తే దాన్ని వెంటనే చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన నమ్మిస్తాను. అలాంటి సిద్ధ మనసు సైనికుడు చూడండి, ఎక్కడ యుద్ధం వచ్చిందంటే అక్కడ అతను ఏం చేస్తాడు చెప్పండి, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు యుద్ధానికి. ఇప్పుడు రావడానికి కుదరదండి, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, రావడానికి అవ్వదు, కుదరదంటే వీలైతా వెళ్ళాల్సిందే. కుటుంబం కంటే దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇస్తారు. ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఉక్రెయిన్లో అదే జరుగుతాం. యుద్ధానికి వెళ్తూ ఉంటే పిల్లలు ఏడుస్తున్నారు, తప్పని వెళ్ళాల్సిందే. పిలుపు వచ్చింది, యుద్ధంలో మీరు పాల్గొనండి, యుద్ధంలోనికి మీరు రావాలి, రష్యా యొక్క బాంబులు వేస్తూ ఉంది, మీరు రావాలి. పిల్లలు ఏడుస్తున్నారు ఒకవైపు. అతడు నాకు రావడానికి కుదరదు, ఇదిగో పిల్లలు ఏడుస్తున్నారు, నేను ఎద్దులు కొనబోతున్నాను అన్నట్టుగా పిల్లలు ఏడుస్తున్నారు, నాకు రావడానికి కుదరదు అంటాడు సైనికుడు. యుద్ధానికి అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన శత్రువుతో పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అతడు పాదములే అవి, అతడు వేసుకున్న చెప్పులే అవి. నీవు కూడా అంతే. ఆయన కార్యాల కోసము, ఆయన కోసము అలాగ సిద్ధముగా ఉంటే, అలాగూ సిద్ధముగా ఉన్నవారు మాత్రమే పిల్లారా, అలాగూ సిద్ధముగా ఉన్నవారు మాత్రమే ఎక్కిరమనే ఈ వర్తమానానికి, వేకుచుక్క వర్తమానానికి రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ముగింపులో ఉన్నాం. పెళ్లి విందుకు వెళ్ళు వధువు, ఆమె ఎలాంటిదో మనం చూస్తున్నాం. ఆమె ఆయన వెంబడించేటువంటి వధువే తప్ప ఆమె ఎన్ని ఉన్న సైనికుడు వలె. చూడండి, సైనికుడు ఇంట్లో పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా, పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా అతడు యుద్ధరంగానికి వెళ్ళిపోతాడు. అలాగే మనము కూడా ఈ లోకములో ఎన్ని పరిస్థితులు నీకు వచ్చినా కానీ అవి పక్కన పెట్టేసి ఆయన పని నువ్వు చేయాల్సిందే, ఆయన కార్యాలను నెరవేర్చాల్సిందే. అంతేగాని అయ్యో యుద్ధానికి వద్దాం అనుకున్నాను కానివ్వండి, ప్రార్థనకు వద్దాం అనుకున్నాను కానివ్వండి, ఆయన ముఖం ఈరోజు అదో రకంగా ఉందండి, ఆయన ముఖం చూస్తుంటే అదో రకంగా పెట్టుకొని ఉన్నాడండి, ఆయన ప్రార్థనకు వచ్చేలా కనపట్టలేదండి, ఆయన రాకుండా నేను వచ్చేస్తే ఏమంటాడో ఏంటో నేను రావట్లేదండి అన్నవరకు ప్రమాదం పడి ఉగ్రతలో పడిపోతావు. ఆయన ముఖం ఎలా పెట్టుకున్నా నీకు అనవసరం. ఆ ముఖం వైపు చూడొద్దు, వెనక వైపు చూడొద్దు.
నువ్వు రక్షించబడాలనుకుంటే, ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలనుకుంటే, పాపులతో పాటు నువ్వు నశించిపోకూడదనుకుంటే వాక్యాన్ని నువ్వు పట్టుకో. ఎక్కి రమ్మనే స్వరాన్ని నువ్వు పట్టుకో. వెలుపులకు రమ్మనే స్వరాన్ని నువ్వు పట్టుకో. నువ్వు బయటికి రా. బయటికి రావడం అనగా వాక్యమును నెరవేర్చడమే. అన్ని లేఖనాలని కూడా నువ్వు నెరవేర్చి నువ్వు పైకి, అప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి ఎత్తపడతావు. అందుకని ప్రతి వర్తమానాన్ని నువ్వు నెరవేర్చాలి, ప్రతి వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. నువ్వు ఎత్తపడాలనుకుంటే మత్స్యాల సంఘాల లాగా నువ్వు జీవించకూడదు. మత్స్యాల సంఘాల వాళ్ళు అదే విధంగా ఉంటారు. మరి వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, తీరినప్పుడు ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది కాదు, ఆయనకి ఇష్టమైనప్పుడు చేయాలి. ఆయన పిలిచినప్పుడు నువ్వు చేయాలి. ఆయన పిలిచినప్పుడు ఆరాధించాలి. ఆయన పిలిచినప్పుడు నువ్వు నడవాలి. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. భూమి మీదకి 3వ ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ఆత్మ సంబంధమైన యుద్ధము. ఆ యుద్ధములో అది నీ హృదయంలో జరుగుతూ ఉంది. పిల్లారా, ఆ యుద్ధంలో నువ్వు విజయం పొందాలి. విజయం పొందాలంటే వెనక తట్టు నువ్వు చూడకూడదు, వెనక తట్టు చూడకూడదు. సాతానుడు నీ హృదయంలోనికి ప్రేరేపిస్తాడు. ఇదిగో ఆ ఎద్దులు చూడు, నువ్వు ఇప్పుడే కొన్నావు కదా, అరగ దున్నబోతున్నావు కదా, మెస్ అయితే ఏం వెళ్తావులే, ఆయన పిలుస్తుంటాడులే, ఆయనకేం పని ఉంది, నువ్వు వెళ్ళొద్దు సాతానుడు చెప్తూ ఉంటాడు. ఒక మెస్ పిలుస్తూ ఉంటాడు, నువ్వు వచ్చేయి. నీకు అర్థమైందా? ఇంకోటి సాతానుడు చెప్తుంది, నువ్వు ఇప్పుడే వివాహం చేసుకున్నావు కదా, నువ్వు ఇప్పుడే అరుగో ఆ పందిరేసారు కదా, ఆ టెంట్లు కూడా ఇంకా తీయలేదు, ఇంకా భోజనం బల్లలు కూడా ఇంకా తీయలేదు, నువ్వు అప్పుడే వెళ్ళిపోతావా? వాళ్ళ భార్య ద్వారా సాతానుడు మాట్లాడచ్చు ఆవిడ, కానీ ఆయన మెస్సయ్యని వెంబడిస్తూ ఉన్నాడు. అందుకని సాతాను నీ చేత లోకం వైపు చూపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ వాక్యం వైపు చూపిస్తూ ఉంటాడు. వాక్యాన్ని నువ్వు పాటించాలి. ఆయన చెప్పి నీకు ఆయన అప్పగించిన దానిని సంపూర్ణంగా నువ్వు నెరవేర్చి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటే అది నీకు అప్పగించాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండి. ఎల్లప్పుడూ లోకంలో వాటిని ప్రేమించొద్దు అన్నాడు. ఎల్లప్పుడూ నువ్వు అలాగే ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఉగ్రత రాబోతా ఉంది. అందుకని నువ్వు ఎత్తబడడమో శ్రమల్లోకి వెళ్ళడమో రెండే నీ ముందున్నాయి. మీరు ఆలోచన చేయండి. ముగింపులో ఉన్నాం, సరే మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఉక్రెయిన్లో జరిగిన దానికంటే భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధం భూమి మీదకి రాబోతా ఉంది. మీరు ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు ఎక్కడో చోట దాక్కోండని అక్కడ గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఈనాడు కూడా పరలోక గవర్నమెంటు 3వ ప్రపంచ యుద్ధము, శ్రమకాలము, భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. ఇంకా మీరు గనక ఇప్పుడు రాకపోతే మీ ప్రాణాలతో ఉండరిక ఉగ్రతలోకి వెళ్ళిపోతారు, అణుబాంబులకు ఆహుతి అయిపోతారు. కాబట్టి మీరు పైకి రండి అని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నమ్ముతున్నావా? అల్ప విశ్వాసిగా ఉన్నావా? ఇంకా